ఒక వ్యక్తి ఒక వ్యక్తి సక్సెస్ అవుతూ ఇంకో వ్యక్తి సక్సెస్ కాకపోవడానికి. శాంతి మేడం, గుడ్ మార్నింగ్. ఈ చిన్నది నేను మొత్తం వినలేదు, కొంచెం ఏం చెప్తున్నారని విన్నాను, చూడండి. ఇప్పుడు నాకున్న లక్ష్యం నాకుంది, బాగా ఒకసారి వినండి. నాకున్న లక్ష్యం నాకు లక్ష్యం ఉంటేనే మనం చాలా తెలివిగా ఉంటాం, మేధస్సుతో ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, యవనంగా ఉంటాం. ఉమ్. లక్ష్యం లేకపోతే బయటికి పాతికేళ్ళున్నా లోపల ముసలితనం ఉంటుంది, ముసలితనం ఉంటుంది. 80 ఏళ్ళకి లక్ష్యం ఉన్న లోపల యవనత్వం ఉంటుంది. వృద్ధాప్యం అనేది శరీరానికి కాదు, మనసుకు ఉండకూడదు. ఇప్పుడు మనసుకు అస్సలు ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక లక్ష్యం ఉందనుకోండి, చాలా యవ్వనంగా జీవితం ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది. రైట్. కాబట్టి ప్రతి ఒక్కరికి డ్రీమ్ అనేది, లక్ష్యం అనేది ఉండాలి. అదే మనల్ని డ్రైవ్ చేయాలి. ఆకలి డ్రైవ్ చేయకూడదు. ఉమ్. ఈ ఆకలి నిద్ర అనేది కంపల్సరీ కదా దేహానికి. ఉమ్. మిమ్మల్ని రోజు ఉత్సాహంగా ఉంచేది ఏంటిది శ్రీరంగ సార్? మార్నింగ్ సార్. ఉమ్. యాక్చువల్గా నా హ్యాబిట్స్, నేను యాక్చువల్లీ ఈ ఆరో పవర్ నుంచి నేను చాలా ఉత్సాహంగా ఉంటాను సార్. మార్నింగ్ నిద్ర లేవడమే నాకు ఉత్సాహం సార్. ఉమ్. ఉత్సాహం వస్తుంది, అది ఉత్సాహం దానివల్ల వస్తుంది. చుట్టి వస్తుంది. నేను మీకు అసలు బూస్టింగ్, మీరు దేనికోసం ఉదయం రోజు వర్క్ చేస్తున్నారు? ఈ రోజు ఇడ్లీ చేస్తారనా, దోశ చేస్తారనా, లేకపోతే ఇంకేదైనా ఉందా మీకు? నేనేంటే నాకు ప్యాసివ్ మీకు ఇన్కమ్ కావాలని చెప్పి వర్క్ చేస్తున్నాను సార్. ప్యాసివ్ ఇన్కమ్ కోసం అది వర్క్ మీ యొక్క చేస్తున్నాను. లక్ష్యం. నా లక్ష్యం అది సార్, ప్యాసివ్ ఇన్కమ్. ఉమ్. ఈ ప్యాసివ్ ఇన్కమ్ తన యొక్క రూబీ ఎగ్జిక్యూటివ్ లో ఉంది, తన రూబీ ర్యాంక్ లో ఉందని తను బిలీవ్ చేసి ఆ లక్ష్యం పెట్టుకొని రోజు వర్క్ చేస్తున్నారు. అవును సార్. అది తనని ఎప్పుడు యవనంగా ఉంచుతుంది. ఈ ఎంత సార్ మీ వయసు? 63 సార్, 63. 63. చెప్పడానికి ఎంత ఆసక్తి చూపిస్తున్నారో చూడు. 63 ఏళ్ళకి కూడా నేను ఎట్లున్నాను, అది లక్ష్యమే అతన్ని అలా చేస్తుంది. 63 ఏళ్ళకి కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవర్ అంటే తన లక్ష్యం నుంచి వస్తుంది, డ్రీమ్ నుంచి వస్తుంది. లేకపోతే అయిపోయిందే కథ. ఉమ్. ఇంకా అసలుకి బూస్టింగే ఉండదు, లేవడానికి బూస్టింగ్ ఉండదు. ఆయన యజమాని లేపుతాడు, పద పద షాప్ కి పద అంటుంటాడు. ఉమ్. రావు జా. అలారం అలారం లేక నిద్ర లేస్తాను సార్. ఇప్పుడు 3:45కి అలారం లేక నిద్ర లేస్తాను. ఉమ్. అది ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే డ్రీమ్ నుంచి వస్తుంది. ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి, నా డ్రీమ్ ఏంటి. నేను ఎవ్రీ వీక్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవాలి, అవసరం ఉన్నా లేకున్నా అనేది. ఎందుకు అవసరం ఉంటే లేని వాళ్ళు ఉన్నారా? దానికి లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, ఇది మెయిన్. దానికోసము మనం ఏముంది, గృహిణిగా అయిపోతుంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్దోళ్ళే, పెళ్ళిళ్ళు అయిపోతే అయిపోతుంది కాదు. అది అసలు కిక్ ఇవ్వదు జీవితానికి. ఓకే. సో ఇప్పుడు నేను కొంతమందిని చూస్తుంటాను, అగో సింగల్ లక్ష్మి మేడం గారు ఉన్నారు అక్కడ. ఉమ్. అమ్మమ్మ, ఏమనుకోకుండా మీ వయసు ఎంతమ్మా? నాకు 57 సార్. 57. ఉమ్. చూడండి, ఆమెకు కూడా మీరు హార్ట్ ఇవ్వాలి. ఉమ్. ఇంకా ఎవరైనా పడుకొని వింటున్నారో చెప్పండి, అసలు వాళ్ళు కొంచెం స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సార్ నేను బజ్జోని వింటున్నాను అని అంటే, ఉమ్, మీరు రావడమే ఒక పెద్ద శక్తివంతులు, ఎవరి డ్రీమర్. చిన్నప్పటి నుంచి నా విలువైన రోజులు అన్ని తీస్తే కూడా ఇప్పటి వరకు, ఈ 45 ఏళ్ళ వరకు తీస్తే
నేను ఈ టైంలో మేల్కొన్నదే ఎక్కువ ఉంది కానీ బజ్జున్నది లేదు. డిగ్రీలో కూడా నాకు ఎటువంటి ఆ, సాహసం ఉంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేవాళ్ళు, గ్రౌండ్ లోనే ఉండేవి. అది నా జీవితానికి ప్లస్ పాయింట్. ఇంకా బజ్జోని వింటున్నారు అంటే ఎక్కడో ఆలోచించుకోవాలి. ఇలా ఆలోచించుకోవడం వల్లనే, జాగ్రత్తగా తన గురించి ఆలోచించుకోవడం వల్లనే సక్సెస్ సీక్రెట్స్, పాస్వర్డ్ బయటపడతాయి. ఈ లైన్ మర్చిపోకండి. ఇక్కడ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క తాళం లాంటి వాడు. తాళపు చెవి లేక తలుపులెట్లుడును అని, అవునా? తాళపు చెవి లేక, ఈ తాళపు చెవి అనేది ఉంది చూసారా, పాస్వర్డ్, అది ఎవరికి వాళ్ళే ఉంటుంది. ఇప్పుడు నేను ఏది చెప్పినా కానీ ఒక కామన్ సూత్రాలు, గ్రూప్ కాన్షియస్ చెప్తాను. కానీ పర్సనల్ కాన్షియస్ ఓపెన్ కావాలి అంటే జాగ్రత్తగా వాళ్ళ గురించి వాళ్ళే అబ్జర్వేషన్ చేసుకోవాలి. వాళ్ళ గురించి వాళ్ళే అబ్జర్వేషన్ చేసుకోవాలి. మీరు మనం ఏదైతే ప్లానింగ్ చేస్తామో అది ప్లాంటింగ్ చేస్తున్నట్టు. ఈ ఈ విలువైన విషయాలన్నీ కూడా రాసుకుంటాం. ఏదైతే మనం ప్లానింగ్ చేస్తున్నామో అది ప్లాంటింగ్ చేస్తున్నట్టు. అదే ఎదిగి మనకి ధర్మో రక్షతే రక్షణ, అదే మనకి ఇస్తుంది. ఎర్లీ మార్నింగ్ తప్పనిసరిగా ప్లాన్ చేయాలి. అంతేనా కృష్ణప్రియ? ఎర్లీ మార్నింగ్ నువ్వు రోజంతా ఎక్కడైనా ఒక్కో రోజు ఒక్కో పని పడుతుంది, కానీ ఎర్లీ మార్నింగ్ మాత్రం ప్లాన్ చేయాలి మన దాంట్లో. ఉం? ఇది చూడండి, ఈ బుక్ పేరేంటి? శ్రీకాంత్, ద పవర్ ఆఫ్ అబ్జర్వేషన్, రైట్? అంతేనా? ద పవర్ ఆఫ్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ కి అంత పవర్ ఉంటుందని ఇంకా పుస్తకం అంతా చదవక్కర్లేదు. అబ్జర్వేషన్ కి అంత పవర్ ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పేదాన్ని ఒకదానికి ఒకదానికి, అతనిది ఇటలీ అనుకుంటాను, టార్కమ్ సెరాడి అని, చాలా పవర్ఫుల్ ఫిలాసఫర్ ఆయన. సో డియర్ ఫ్రెండ్స్, లక్ష్యం అనేది ఫస్ట్. ఆ లక్ష్యాన్ని సాధించాలి అని అంటే ప్రాణశక్తి కావాలి. దాన్నే శివం అంటాం. అది లేకపోతే కథం. అది మొట్టమొదటి అలవాట్లలో ఉంటుంది. ఎప్పుడైనా సరే ప్రాణం ఎక్కడ ఉంటుంది? అలవాట్లలో ఉంటుంది. కూల్ డ్రింక్ లో ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది. అసలు ప్రాణశక్తి ఉంటుందా కూల్ డ్రింక్స్? అవును. కొబ్బరి నీళ్ళలో ప్రాణశక్తి ఉంటుంది, నిమ్మ నీళ్ళలో ప్రాణశక్తి ఉంటుంది. ఓకే, నిమ్మ పండ్లలో ఎక్కువ మందులు కొట్టారనుకో ప్రాణశక్తి తగ్గుతుంటుంది. అంతే. పల్స్ లో ప్రాణశక్తి ఎందుకు ఉంటుంది? నో కెమికల్. బాడీని ఎందుకు క్లెన్జింగ్ చేయగలుగుతుంది? ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో నిద్దట్లో మనం తీసుకునేది ప్రాణశక్తి, నిద్దట్లో తీసుకునేది ప్రాణశక్తి, అదే శివశక్తి. అంతే. ఎప్పుడైతే ఈ ఆలోచనల్లో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుందో దానికి అట్రాక్షన్ పవర్ ఉంటుంది. దాన్నే థాట్ పవర్ అని అంటారు. దాన్నే థాట్ పవర్ అంటారు. థాట్ పవర్ ఉన్న వాళ్ళకి ఆస్తి ఉన్నట్టే, సంపద ఉన్నట్టే. ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా చాలా బాగుంటుంది. కాకపోతే ఆ ఆలోచనల్లో ఎప్పుడు ప్రాణశక్తి ఉండాలి, ఎప్పుడు ప్రాణం ఉసూరుమంటూ ఉండకూడదు, చాలా శక్తితోటి కూడుకొని ఉండాలి. దీన్ని మనం మరి ఎవరికి వాళ్ళు ఎలా చేసుకోవాలి అని అంటే, అందుకే ఈ బుక్ పేరు చూపించాను. ఏంటిది? అబ్జర్వేషన్ ద్వారా నా ఆలోచనలు లిమిటెడ్ గా ఉంటున్నాయా, అన్లిమిటెడ్ గా ఉంటున్నాయా? నా ఆలోచనలు పరిధిలోనే ఉంటుందా, అబండెన్స్ లో ఉంటుందా? ఓకే, నా ఆలోచనలు ఫిక్స్డ్ గా ఉంటున్నాయా, ఫ్లెక్సిబుల్ గా ఉంటున్నాయా? గతంలో ఉన్న మెమరీ తోటి పనిచేస్తుందా, లేకుంటే కొత్తగా ఆలోచిస్తుందా?
ఈ 3 పాయింట్లు ఇంపార్టెంట్. మళ్ళొకసారి మన ఆలోచనలు పాత చింతకాయ పచ్చడిలానే ఉన్నాయా, కొత్తగా ఏమన్నా ఆలోచిస్తుందా, మూసపోసిన పద్ధతుల్లోనే ఉందా, లేకపోతే కొత్తగా ఉందా? ఉండాలి అంటున్నారు సైకాలజిస్టులు, ఉండాలి అని అంటున్నారు. జరుగుతుంది కదా, అవును. వ్యక్తీకరణలో మార్పు ఉండదు కదా. అఫర్మేషన్ వాళ్ళే చేశారు కాబట్టి వాళ్ళకి మీరు అలా రివర్స్లో కనిపిస్తున్నారు. కాబట్టి మనం ఏదైతే అఫర్మేషన్ చేస్తామో అదే మనకి అగుపడుతుంది. మన లోపల ఏం లేదు, ఇతడు బాగానే ఉన్నాడు, ఈ వ్యక్తి బాగానే సంపాదించాడు, అలాగే మాట్లాడుతున్నాడు, కాకపోతే ఇంత ముందు ఉన్నట్టు ఫ్రీగా లేడు, డబ్బు సంపాదించడంలో బిజీ అయిపోయాడు కాబట్టి వెళ్ళడం లేదు, కలవడం లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి ఇంతకుముందు లెక్క రావట్లేదు, ఇంతకుముందు లెక్క మాట్లాడట్లేదు. అవునా అదే కాదా? కరెక్టే. ఇలా మనకి ఏమైపోతుందంటే ప్రతి దగ్గర కూడా డబ్బు పట్ల కానీ ధనవంతుల పట్ల కానీ ఒక రిచినెస్ మీద మనకి అది మనం అందుకోలేము. ఎందుకంటే మనం దానికి అర్హులం కాదు. ఇప్పుడు ఒక స్టార్ హోటల్ పోవాలి, మనం ఏం చేస్తామంటే దాని ముందుకెళ్ళి వెళ్తాం, ఇట్లా చూస్తే వెళ్తాం, ఓహో ఇది మన కోసం కాదు, ఇది ఎవరి కోసం, ఇది బాగా ధనవంతుల కోసం. నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడు, వెళ్ళి చూస్తే కదా ఏముంటుంది అనేది తెలుస్తుంది. ఏమవుతుంది, బయట నీకు 100 రూపాయలు అయితే దాంట్లో ఒక 1000 రూపాయలు అవుతుంది. నీ జీవితంలో ఏనాడు 1000 రూపాయలు ఖర్చు పెట్టలేదా? ఖర్చు పెడతా. ఒక అనారోగ్యం వచ్చింది, ఒక 10,000 ఖర్చు పెడతావా లేదా? అంతే కదా. ఖర్చు పెట్టినా అనుకుని ఒకసారి స్టార్ హోటల్కి వెళ్ళిన తర్వాత ఆ అట్మాస్ఫియర్ అంతా నువ్వు అనుభవించు. అప్పుడు ఏమవుతుందంటే నీ మనసు కోరుకుంటుంది, నీకు తెలియకుండా ఈ రిచ్నెస్ని నేను అనుభవించాలి. అప్పుడు ఏమైందంటే దానికి సరిపడా డబ్బు మీకు రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఎక్కడ కూడా ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా డబ్బు పట్ల నెగిటివ్ మాట్లాడడం కానీ, డబ్బు పట్ల నేను సంపాదించలేను ఈ మాటలు చెప్తారు, నేను అంత సంపాదించాలి, నా శాలరీ 30,000తో నేను అవన్నీ ఎలా ఏర్పాటు చేయగలను? ఓకే, ఇప్పుడు ఈ రోజులు ఎలా ఉందమ్మంటే, ఈరోజు సిచ్యువేషన్ మార్కెట్ ఎలా ఉందంటే, ఒక ఎంబీఏ చేసినవాడు కానీ ఒక డిగ్రీ చేసేవాడు కానీ తిప్పి కొడితే 15,000, 20,000, 30,000 లాస్ట్, అంతకంటే ఎక్కువ సంపాదించలేరు. ఎందుకు? వాళ్ళు అక్కడ ఫిక్స్ అయినారు. అప్పుడు తన తోటి వాడే కూడా చేస్తున్నాడు, ఎంతో 30,000 శాలరీ ఇస్తున్నారు, వాడు ఎంబీఏనే ఏదో చేశాడు, డిగ్రీ ఏదో చేశాడు, అంతకంటే ఏమొస్తుంది నాకు, అంతకంటే ఎక్కువ ఏమొస్తుంది నాకు అదే వస్తుంది కదా 20,000-30,000. దానికి మైండ్ ఫిక్స్ అయ్యింది, అందుకని అంతకంటే ఎక్కువ సంపాదించలేడు వాడు. ఇప్పుడు ఏం చేయాలి, మైండ్ని బ్రాడ్ చేయాలి. ఎలా? నేను 30,000 ఆపైన ప్రతి నెల సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఏమైంది, దానికి తోడు ఇంకొక ఇన్కమ్ సోర్స్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు ఏమవుతుంది, 50,000 కూడా సంపాదించవచ్చు. ఏమి చదివినాడు, లక్షలు సంపాదించట్లేదా? నువ్వు ఇంత 30,000 దగ్గర ఎందుకు ఫిక్స్ అయినావు అంటే డబ్బు పట్ల వ్యతిరేకత, డబ్బు పట్ల ఒక భయంతో కూడినటువంటి భావన, అది నీ దగ్గరకు డబ్బు రానివ్వదు. ఇది బాగా గుర్తుంచుకోండి, ఎక్కడ భయపడకండి. డబ్బు సబ్జెక్ట్లోకి రావాలంటే ముందు భయం అనేది తీసేయండి. అలా ఆలోచిస్తే ప్రాణశక్తి ఉన్నట్టు. ఇప్పుడు ఆ జ్ఞానం తెలిసింది కాబట్టి, అమ్మా ఇది నాలో కూడా ఉన్నట్టుంది, నేను కూడా ఫిక్స్ అయిపోయాను అన్నది. అంటే ఇప్పుడు జ్ఞానం ముఖ్యమే కదా. ఆ జ్ఞానంతో ఎప్పుడైతే మనం ఒక్కొక్కటి మాయని తొలగించుకుంటామో, అప్పుడు మనకు కావాల్సినటువంటి మనం పెంచుకుంటున్నటువంటి శక్తి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే మనం శక్తి పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాము, తెలియకుండానే ఆ లిమిటెడ్ లో ఉండిపోతాం. తెలియకుండానే వాటిని, ఆ ముద్రలు మనల్ని గైడ్ చేస్తూ ఉంటాయి. అంటే ఇది ఎలాంటిది అంటే మీకు బాగా అర్థం కాదంటే, భూసారం బాగా ఉంది అంటే శక్తి బాగానే ఉంది, ప్రాణశక్తి ఉంది, భూసారం ఉంది, కానీ కలుపు మొక్కలు ఎక్కువగా ఉంది. ఎవరు తింటున్నారు ఇప్పుడు? సరికాని ఆలోచనలే తీసేసుకుంటాం. అంతేనా శ్యామ్ గారు? నాకు టీంని గైడ్ చేయడము, నెట్వర్క్ మార్కెటింగ్ అసలు గూగుల్లోనే తెలుసుకున్నాను. డైరెక్ట్ సెల్లింగ్ కి నెట్వర్క్ మార్కెటింగ్ కి తేడా ఏంటి, నెట్వర్క్ కి ఎంఎల్ఎం అనే దానికి ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాను, రీసెర్చ్ చేసుకున్నాను. ఓకే, మరి ఇది ఎలా మనకి వచ్చింది, నాకు గైడ్ చేయడం అనేది ఎలా తెలిసింది? ప్రెజెంటేషన్ కూడా మొదట్లో చేయడానికి ఇబ్బంది పడ్డా నేను, తర్వాత ఎలా వచ్చింది అది? ఆ శక్తిని నేను ఇంప్రూవ్ చేసుకున్నాను, అలవాటు చేసుకున్నాను. ఓకే, నాకు లిమిటెడ్ ఆలోచనలు లేవు అసలు. లిమిటెడ్ నాకు ఒక్కసారి అర్థమైందంటే ఇంకా నేను ప్రాణం పెట్టి పనిచేసినంటే అక్కడ ఫలితం వచ్చి తీరుతుంది. ఇది నాకు
ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కొన్ని విషయాల్లో అది పడిపోయింది, ముద్రలు పడిపోయింది. ఇంకా ఖచ్చితంగా టాప్ లెవెల్కి వెళ్తా అనేది నాకు ఉన్నటువంటిది. ఇంకా ఆ విషయంలో నేను చెవిటోని, ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా నాకు ఒక పాయింట్ కనెక్ట్ అవ్వాలంతే. ఆ కనెక్ట్ అయ్యేంత వరకు సెర్చ్ చేస్తాను. కనెక్ట్ అయిందంటే దాంట్లో ఇంకా అంతే, టాప్ లెవెల్. ఇది ఉండదు. సో ఈ ముద్ర మేరే ఇంపార్టెంట్. బహుశా చిన్నప్పటి నుంచి కొన్ని విషయాల్లో ట్రై చేస్తే మంచి మార్కులు రావడము, దాంట్లో నేను సక్సెస్ అవ్వడము, ఇక ఆ ముద్రలే పడ్డాయి. పొరపాటున చిన్నప్పటి నుంచి మనకు ఆ ముద్రలు లేకపోతే ఎప్పుడు భయంగానే లిమిటెడ్ లోనే ఉంటాం. అందుకనే చిన్న సక్సెస్ ని ఎంజాయ్ చేయాలి. అందుకే మనం సెలబ్రేషన్ చేసేది. యు ఆర్ గుడ్, కీప్ ఇట్ అప్ అని ఎందుకంటాం? ఎటువంటి ముద్రలు ఉండాలి మనకి? అన్ని పాజిటివ్ ముద్రలు ఉంటాయి. ఈ పాజిటివ్ ముద్రలే ప్రాణశక్తి. ఈ పాజిటివ్ ముద్రలు ప్రాణశక్తి వేస్ట్ అవ్వదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది, ఇంకా పంచితే ఇంకా పెరుగుతూ ఉంటుంది. నా ఇంట్లో మొత్తం కూడా మనం దీపావళికి వెలిగిస్తాం కదా, అన్ని దీపాలు వెలిగిస్తాం. ఫస్ట్ ఒక దీపం వెలిగించాను, దాంతో మిగతా దీపాలన్నీ నేను అంటించాను. ఈ మొదటి దాంట్లో ఏమైనా తగ్గిందా? ఏం తగ్గలేదు, కానీ మిగతా అన్ని మళ్ళీ ఇంకా వెలుగుతున్నాయి. రైట్, అంతేనా? అది ఇల్లంతా వెలుగైపోయింది. మనం ఒక్కొక్కటి ప్రతి ఒక్క సక్సెస్ ని కూడా ముద్రలుగా వేసుకోవాలి. అద్భుతంగా ఉందనే పదం పద్దాక వాడు, అవి ముద్రలుగా ఉంటాయి, ముద్రలుగా మెమరీగా ఉండిపోతుంది. చూడండి, ఈ శరీరాన్ని మనసు గైడ్ చేస్తుంది, మనసుని బుద్ధి గైడ్ చేస్తుంది, ఈ బుద్ధిని ఈ కర్మ అనే మెమరీ గైడ్ చేస్తుంది, కర్మ అనే మెమరీని గైడ్ చేస్తుంది. ఓకే, ఈ కర్మ అనే మెమరీ ఏదైతే ఉందో ఇది కర్త, యాక్చువల్లీ ఇది కర్తగా ఉంటుంది. దీనికంటే మించి దీన్ని గైడ్ చేసేది ఈ శక్తి అని. అందుకనే ఈ శక్తి దగ్గర కనుక మనం ఉంటే, మరి ఈ శక్తి ఉన్నప్పటికీ, కొంతమంది శక్తిగా ఉన్నప్పటికీ ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే, ఆ భూసారాన్ని మొత్తం కూడా ఏం తీసుకుంటుంది? సరికాని ఆలోచనలు, కలుపు మొక్కలు తీసేస్తుంది. పాపం వాళ్ళు ఇంకా నేను పేదవాడిని, అవును నిజంగానే పేదవాడు, ప్రస్తుతం ఇబ్బందే ఉంది, కానీ ఆ ఇబ్బందుల్ని తొలగించుకునే శక్తి నీకు ఉందని తెలియాలి. ఆ అవేర్నెస్ తెలియడమే చాలా ఇంపార్టెంట్. హై యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు ఎంత శక్తివంతుడు, నీ ఆలోచన అనే పవరే చాలా పెద్ద గొప్పది. ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉండేటువంటిది. మరి ఎట్లా ఎల్లప్పుడూ ఉండాలి అంటే, అది మెయింటైన్ చేయాలంటే, భూసారం బాగానే ఉంది కానీ భూసారం మనం అలవాట్ల ద్వారా పెంచుకుంటున్నాం. భూసారం అంటే అలవాట్ల ద్వారా పెంచుకుంటాం, మంచి అలవాట్ల ద్వారా. మరి ఈ కలుపు ముక్కల్ని ఎప్పటికప్పుడు ఎట్లా తీసేయాలి అంటే, దానికే నేస్తాలు నియమాలు. దానికి నేస్తాలు ఎవరు? నియమాలు. ఆ రోజు నేను చెప్పిన వాళ్ళు ఈ రోజు వస్తే ఇది అర్థమవుతుంది. అందుకే నన్ను 1 year బిలీవ్ చేయండి అని చెప్పారు. 1 year ఇచ్చే 1 గంటలో ఇంటి పని ఉంటుంది, వేరే పనులు ఉంటాయి, మళ్ళీ ఆరోగ్యం బాగోదు, పనులు మధ్యలో పడతాయి. ఇదేమన్నా 10,000 తీసుకొని ఇచ్చే సర్టిఫికేట్ కోర్స్ కాదుగా, డైలీ స్కూల్ లాంటిది కాబట్టి ఎక్కువ ఆబ్సెంట్లు పెట్టకండి అని చెప్తాను. సో డియర్ ఫ్రెండ్స్, మనకు అడ్రస్ కనుక తెలిస్తే సక్సెస్ మనదే. 500కి వచ్చి 1000 ఎందుకు రావట్లేదు అని అంటే, అక్కడ ఇంకే తాళపు చెవి పాస్వర్డ్స్ కొన్ని అవసరం. ఆ పాస్వర్డ్స్ ఒకరిది సూట్ అవ్వదు, అస్సలకి సూట్ అవ్వదు. తాళపు చెవి అందరికీ ఉందనేది కరెక్ట్, కానీ సేమ్ ఉందనేది తప్పు. అన్ని బైక్లకు ఒకటే ఉంటుందా తాళం? ఒక బైక్ తాళం చెవి ఇంకో బైక్ ఉంది. అలాగే ఇక్కడ మనిషికి సపరేట్ తన ఓన్ పాస్వర్డ్స్ ఉంటాయి, తన ఓన్ సక్సెస్ సీక్రెట్స్ ఉంటాయి, ఫెయిల్యూర్ సీక్రెట్స్ కూడా ఉంటాయి. హరిప్రసాద్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అనేది ఇక హరిప్రసాదే కనిపెట్టుకోవాలి, ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు. మన మెమరీస్, మళ్ళీ ఒకసారి ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోండి,
ఈ శరీరాన్ని ఎవరు గైడ్ చేస్తున్నారు? మనసు గైడ్ చేస్తుంది. ఈ మనసును గైడ్ చేసే టాప్ లెవెల్ ఎవరు? ఆఫీసర్ బుద్ధి. ఈ బుద్ధిని కూడా తిప్పుతున్నది ఎవరంటే గతంలోని మెమరీస్. నాకు రోజు అన్నం తినేటప్పుడు పచ్చడి లేకుంటే ఇంకా పచ్చడి అలవాటు అయిపోయింది, ఇంకా మెమరీ ఉండిపోయింది. ఇక సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ పచ్చడే సెలెక్ట్ చేసుకుంటాం. అందుకని జ్వరం వచ్చినా కూడా ఇడ్లీలు తిని మళ్ళీ అందులో పచ్చడి తీసుకొచ్చుకుంటది, కారపొడి. జ్వరం అంటేనే వేడి, మళ్ళీ ఆ కారపొడి లేకుండా తినకుండా ఉండలేదు. చక్కటి నెయ్యి వేసుకొని తింటే తగ్గిపోతుంది. కానీ పాత మెమరీ ఏమని ఉంది? అమ్మో అది లేకుండా నేను ఉండలేనని ఉంది. ఇక దాంతో ఏ సైకిల్ తిరుగుతుంది? టక్ 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 బల్బులన్నీ ఈ మెమరీని ఈ బుద్ధికి చెప్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ మనసుకి, ఈ మనసు చెప్పినట్టే ఈ యొక్క శరీరం కూడా తినేస్తుంది. మళ్ళీ ఆ కార్మిక్ సైకిల్ స్టార్ట్, అనారోగ్యం స్టార్ట్. ఇదే సేమ్ టు సేమ్, అదే మళ్ళీ ఆర్థిక కష్టాల్లో అదే, రిలేషన్షిప్స్ లో అదే చికాకులు అన్నీ కూడా ఈ మెమరీస్ దగ్గర ఫైండ్ అవుట్ చేయడంలోనే ఉంది. ఈ మెమరీస్ ని మార్చుకోవాలి అంటే ఎక్కడ ఉంది? దీన్ని కూడా తాత లాంటిది, దాన్ని గైడ్ చేసేటువంటి మాస్టర్ ఎక్కడున్నారు? ఆఫీసర్ ఎవరు? శక్తి, అలవాట్లు, గుడ్ హ్యాబిట్స్ అక్కడ ఉంది. అక్కడికి మనం చేరుకుంటే ఉంటుంది. ఆ గుడ్ హ్యాబిట్స్ దగ్గర మనం ఉంటే సరిపోతుంది. ఈ గుడ్ హ్యాబిట్స్ ని పక్కకు పోకుండా మెమరీస్ ని గుర్తుపట్టేటట్టు, కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు క్లెన్జింగ్ చేసుకునేటట్టు చేసేటువంటిది నేస్తాలు ఎవరు? నియమాలు, నేస్తాలు. మనం రూల్స్ ఏం పెట్టుకుంటామో ఆ రూల్స్, మనల్ని ఎప్పుడు అలర్ట్ గా ఉంచేటువంటి రూల్స్ పెట్టుకుంటూ ఉండాలి. అలర్ట్ గా ఉంచే, ఎప్పుడు కొత్త కొత్తవి మనకు బాగా అలవాటైనవి కాకుండా కొత్తవి చేస్తూ ఉండాలి. నాకు పుస్తకం చదవడము ఎప్పుడు అలవాట్లేదు అని అంటే, ఇది కొత్తది అని అనుకుంటే ఆ కొత్త పని చేస్తే మనం అలర్ట్ గా ఉంటాం. కొత్తవి మనకు ఉపయోగపడేవి, ఎప్పుడు చేయనివి అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీరు నోట్ చేసుకోవట్లేదు, నోట్ చేసుకోవడం పెట్టుకోండి, మీరు ఎంత అలర్ట్గా ఉంటారు. అలా కొత్తవి చేస్తుంటే మనం ఇంకా అలర్ట్గా ఉంటాం. మంచి అలవాట్లని అలవాటు చేసుకుంటూ వెళ్ళాలి. ఈ యొక్క 5 విషయాల్లో మీరు నియమాలు పెట్టుకోండి, మీకు చాలా పాస్వర్డ్స్ దొరికిపోతాయి, మీకు సంబంధించిన పాస్వర్డ్స్. ఓకే, 1 నెంబర్ 1 నిన్న చెప్పింది కృష్ణప్రియ, నువ్వు నోట్ చేసుకుంది. నెంబర్ 1 ఏంటి? ఫుడ్కి సంబంధించినది. ఫుడ్. అందుకే ఏ చిన్న శుభకార్యము, ఏ చిన్న పండుగ వచ్చినా దీనికి సంబంధించి, ఫాస్టింగ్కి సంబంధించి ఉంటుంది. ఎందుకనంటే కాన్షియస్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. కాన్షియస్ లెవెల్స్. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు అద్భుతమైనటువంటి ఈరోజు శివశక్తిని పెంచుకోవడం. శివాని తిరిగేస్తే ఏంటిది కృష్ణప్రియ? శివాని తిరిగేస్తే వశి అని అంటారు, అవునా? వశిని అట్రాక్షన్ పవర్ అని అంటారు, లా ఆఫ్ అట్రాక్షన్. ఆలోచనల్లో శివశక్తి ఎంత పెరిగితే ఆలోచనకి అంత అట్రాక్షన్ పవర్. యద్భావం తద్భవం. ఆ భావం ఎప్పుడు భవతిని అట్రాక్ట్ చేస్తుంది అని అర్థం. సో భావము అనేది, మనం ముద్రలన్నీ భావాలే, మెమరీస్ అన్నీ కూడా భావాలే. మెమరీస్ ఇక్కడ ఉంది కదా ఈ టాప్ లో, ఇవన్నీ భావాలే.
ఈ భావాలే బుద్ధిని గైడ్ చేస్తాయి. అందుకని ఒక లైన్ ఉంటుంది, బుద్ధి కర్మానుసారిణి. బుద్ధి కర్మానుసారిణి అంటే బుద్ధి ఎవరిని ఫాలో అవుతుందంటే ఆ ముద్రల్ని ఫాలో అవుతుంది. అందుకే మనం వాటిని మార్చుకుంటూ ఉండాలి, మెమరీస్ ని మార్చుకుంటూ ఉండాలి. ఎవరైనా సరే సరికొత్తగా ఒక గొంగలి పురుగు సీతాకోచిలుక అయినట్టు వాళ్ళ జీవితంలో ఎంతో కొత్తగా మారిపోవచ్చు, ఎలాగైనా మారిపోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు తమ గురించి తాము తెలుసుకుంటూ, ఓహో నేను ఈ టైంలో ఇలా మాట్లాడుతున్నానా, ఇలా ఫీల్ అవుతున్నానా, ఇంత నిరాశగా ఉంటున్నానా, ఇంత అసూయను పెంచుకొని ఉన్నానా, ఈ విధంగా ఎన్నో తన గురించి తనకు సంబంధించినటువంటి విశేష అంశాలు వేరే వాళ్ళకి తెలియనివి కూడా తను తెలుసుకోవాలి. ఈ విషయాల్లో భయపడుతూ ఉంటానా నేను అనేది మొత్తం కూడా ఆ విషయాలు అర్థం చేసుకోవాలి. ఈ భూసారాన్ని, ఇంత గొప్ప శక్తిని, నాకు ఇన్ని మంచి అలవాట్లు ఉన్నాయి, వీటిని ఎక్కువగా ఈ మంచి ఆలోచనలకి శక్తి అందకుండా చేస్తున్నటువంటి ఈ కలుపు మొక్కలు ఏమున్నాయో వాటిని తీసేయాలి. ఇలా ఫైండ్ అవుట్ చేసుకో. ఎవరు చెప్పరు, అసలు ఎవరు చెప్పే ముచ్చటే లేదు. ఎవరికి వాళ్ళే అంతరంగం ఎట్లా తెలుస్తుంది? ఏదో కొన్ని సక్సెస్ టిప్స్ చెప్తారు ఎవరైనా, అంతకంటే ఎక్కువ చెప్పరు. చూడండి, అదే తెలుసు కాబట్టి మన కళ్ళకి అది కనిపించింది. కరెక్ట్. సో మనం ఇక్కడ ముందు మాట్లాడుకున్నట్టు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన కళ్ళకి కనిపించేది మాత్రమే ఉంది అని మనం అనుకోకూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ అరౌండ్ అస్ ఎనర్జీ ద్వారా అని మనం అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం తెలియాల్సుకుంది ఏంటంటే, మన కళ్ళకి ఏదైతే కనిపిస్తుందో, ఏదైతే ఫెమిలియర్గా ఉందో అది మాత్రమే కనిపిస్తుంది. బట్ ఏదైతే యాక్చువల్గా ఉందో అది కనిపించదు. సో కర్మ డజంట్ లెట్ యూ సీ వాట్ ఈస్ దేర్, ఇట్ లెట్ యూ సీ ఓన్లీ వాట్ యూ నో. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో ఒక విధంగా చెప్తే ఇట్స్ అ ట్రాన్స్ ఆర్ హిప్నాటిక్, ఇట్స్ అ స్టేట్ ఆఫ్ మార్బిడ్, ఏం చెప్పాలి, ఒక విధమైన ఇట్ ఈస్ అ కేస్ ఆఫ్ మార్బిడిటీ. అంటే ఇప్పుడు ఒక మనిషి అవేర్గా ఉన్నా కూడా కంప్లీట్గా కాన్షియస్గా ఉన్నాడంటే ఏంటి, బ్రతికుండటం. అలా కాన్షియస్గా ఉంటూనే అన్కాన్షియస్గా ఉండటం అది. సో బ్రతికుంటూనే బ్రతికి లేకుండా ఉండటం. అది ఏమవుతుంది అంటే, అది తెలియక మన లోపల మనకు తెలియకుండానే మనం ఉపయోగపడని ఆలోచనలను పెంచుతూ ఉంటుంది. బతికున్నా కూడా కాన్షియస్ గా ఉండము, మనం గడుపుతున్నాం అని అనుకుంటాం కానీ కాదు. మన లోపల ఆల్రెడీ మనం ఏవేదైతే ఫీలింగ్స్ ఉన్నాయో, ఆ భావాలు ఉన్నాయో, ఆ భావాలే భౌతిక మారుతున్నాయి. కానీ పాపం నీ డ్రీమ్ ఏదైతే ఉందో, నువ్వు అనుకుంటున్నావో అది చేయలేకపోతున్నావు. అంటే ఒక ప్యాటర్న్ని మనం ఖచ్చితంగా ఫాలో అవుతున్నాం. ఎందుకు అంటే అది మన సెల్ మెమరీలో ఉండిపోయింది కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అనుకోండి. ఇప్పుడు మెమరీ అంటే ఏంటి, ఇప్పుడు మనం రోజు ఒక కైండ్ ఆఫ్ ఆహారం తీసుకుంటున్నాం. అది ఏదైనా అవ్వచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఆహారం తీసుకుంటారు. సడన్గా మనము యుఎస్కి వెళ్ళో, కొరియాకి వెళ్ళో, అప్ నార్త్కి వెళ్ళామనుకోండి, ఆహారం అనేది మారుతుంది. ఆహారం మారినప్పుడు కొంతమందికి అది నచ్చదు. అది ఎందుకు అంటే మీ టంగ్లో ఉన్న మెమరీ అది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మెమరీ అనేది జస్ట్ బ్రెయిన్లో ఉండేదే కాదు, మీ ఎంటైర్ బీయింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి మీ ఎంటైర్ బీయింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ మెమరీ. సో మీరు ఏదైనా ఓన్లీ ఫెమిలియారిటీని కోరుకుంటారు కాబట్టి మీకు ఆ పార్ట్ ఆఫ్ ఫుడ్ నచ్చదు. కానీ ఒకవేళ మీరు ఆ రియాక్షన్ అనేది మీరు మార్చుకున్నారనుకోండి, ప్రాబబ్లీ కొత్తది మనం ట్రై చేద్దాము అన్న ఒక థాట్ మార్చుకున్నాం అనుకోండి, ఆ కర్మ నుంచి మనం బయటకు వచ్చినట్టు. బేసికలీ ఒక ప్యాటర్న్ మనం ఫాలో అవ్వకుండా మనమంటూ అవేర్నెస్తో ఉంటూ, కాన్షియస్గా ఉంటూ, అంటే బేసిక్లీ అవేర్గా, వెరీ యాక్టివ్గా ఆ విషయాన్ని చెప్పడానికి మేడం గారు బాగా ట్రై చేస్తున్నారు. ఏదది కాన్షియస్గా ఉంటూ, అవేర్గా ఉంటూ, చాలా అలర్ట్గా ఉంటూ అని నేను అంతే, అలర్ట్గా ఉంటూ. శ్యామ్ గారు అలర్ట్ గా ఉండడం అంటే ఏ విషయంలో, ఎట్లా మనల్ని ఆ అన్ని విషయాల్లో అలర్ట్ గా ఉంచేది ఏంటిది? ఎవరు నేస్తాలు మనల్ని అలర్ట్ గా ఉంచే నేస్తాలు? మనం పెట్టుకున్న రూల్స్ సిద్ధార్థ, నియమాలు. మనం పెట్టుకున్న నియమాలే మనకి నేస్తాలు, ఇంకా అసలైనటువంటి నేస్తాలు లేవు. నియమాలను వదిలేసి ఇంకో ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు అని అనుకుంటే చాలా కష్టం. రూల్స్, వెరీ గుడ్. రూల్స్, మనం పెట్టుకున్న రూల్స్, ఆ రూల్సే మనల్ని చక్కగా
రాటు తేలేలాగా చక్కటి శక్తివంతంగా చేస్తాయి. అట్ ద సేమ్ టైము మనలో సరికాని ఏమున్నాయో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాయి. మనలో సరికాని ఏమున్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేస్తాయి. ఇది. సో మీరు మొదటిది ఏంటిది, ఫుడ్కి సంబంధించినటువంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా లేదా? ప్రస్తుతం ఏం లేదు సార్, అంత మామూలుదే. నో నో, మీరు అనుకున్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 అనుకుంటున్నారు, రైట్? 1000 అది అయిపోయేంత వరకు 21 డేస్కి ఒకసారి, 40 డేస్కి ఏదో ఒక రూల్ పెట్టుకుంటూ ఉండాలి. ఓకే, ఫస్ట్ది ఫుడ్కి సంబంధించి. ఇప్పుడు నేను ఉన్నాను 21 డేస్ రూల్స్, ఒక రూల్లో ఉన్నా ప్రస్తుతం ఫుడ్కి సంబంధించి. ఇప్పుడు ఇది 6th డే. సో అది రైట్, అట్లా పెట్టుకోవాలి. ఎప్పుడు మనం కాన్షియస్గా ఉంటాం. నెంబర్ 2, ఈ బాడీ రెస్ట్కి సంబంధించి. రెస్ట్ మధ్యాహ్నం ఓ 15 నిమిషాలైనా, ఉద్యోగస్తులకు మధ్యాహ్నం కొద్ది సమయం 45 నిమిషాలు దొరుకుతుంది. అందులో పావుగంట భోజనానికి దొరికితే ఇంకో 20 నిమిషాలు, అర్ధగంట వేస్ట్ చేయొద్దు. రీల్స్ చూసుకుంటూనో ఎక్కడో వేస్ట్ చేయొద్దు. అట్లా ఒరగాలి సీట్లో. ఎక్కడైనా రెస్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటే తీసుకో. నేను స్టార్ 500గా ఉన్నప్పుడు మధ్యాహ్నం భోజనం టైంలో నేను అసలు ఇంకేం లేదు మాటలు, చక్కచక్క భోజనం చేసేసి ఒక అర్ధగంట రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం 40 కిలోమీటర్లు వెళ్ళి ఇంటి దగ్గర మళ్ళీ పిల్లల్ని డ్యాన్స్ క్లాసులు వదిలి మళ్ళీ నేను ప్రెజెంటేషన్స్ చేసుకోవాలి. అది జీతానికి ఎంత ఇచ్చానో ఫ్రీడమ్కి కూడా అంత ఇవ్వాలి. డ్రీమ్ వర్క్ కూడా, డైలీ వర్క్కి ఎంత ఎనర్జీ ఇచ్చామో డ్రీమ్ వర్క్ కూడా ఎనర్జీ ఇవ్వాలి. ఈ క్లారిటీ ఉండాలి. లేకపోతే మనం పెట్టుకున్న ఈ చిన్న డ్రీమ్ని కూడా వెళ్ళి ఇంకా వేరే ప్లాట్ఫామ్, మనల్ని మనం నిరూపించుకోవడానికి, 4 రాళ్ళు సంపాదించుకోవడానికి ఇంత ఫ్లెక్సిబుల్ గా ఇచ్చేటువంటి కంపెనీ దొరకదు, ఏది దొరకదు. బైక్ వేసుకొని బయట తిరిగితే కానీ పని కాదు. ఇంత ఫ్లెక్సిబుల్ గా ఇంట్లో వంట చేస్తూ కల్లాపి చల్లుతూ కూడా వినే వాళ్ళు ఉన్నారు. అంతేనా? ఇంత ఫ్లెక్సిబుల్ గా మేడం వంట చేసుకుంటే, మేడం మీకు 2 ఆర్డర్లు వచ్చినాయని చెప్పి అంటే 1000 రూపాయలు వచ్చినట్టు. ఇద్దరు లాగిన్ అవుతున్నారని చెప్పి ఎంత అదృష్టం ఉండాలి. 2 ఆర్డర్లు వచ్చినాయి, పోయి 2 ప్రోడక్ట్లు ఇచ్చిరండి అంటున్నారా సీనియర్? లేదుగా. అటువంటి దానికి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి లక్ష్మీదేవికి. అంత వచ్చినా కూడా, అంత వీలున్నా కూడా అక్కడ కూడా మనల్ని మనం నిరూపించుకోకపోతే, యాక్టివ్గా లేకపోతే ఇంకేమనాలి దాన్ని? ఇంక అంతకంటే గొప్ప అవకాశం ఇంకేమొస్తుంది చెప్పండి? అది ముఖ్యం. దానికి కూడా నేను ఉదయాన్నే లేవలేకపోతున్నానండి అని ఇది మనం ఏం చేయలేము. ఇంకా దేవుడే దిగి వచ్చినా కూడా ఇంకేం చేయలేడు, అంతే. సో మనం చేయాల్సినటువంటి పని, ఒకవేళ నేను ఎనర్జెటిక్ గా లేకపోవడం వల్ల, ఆలోచించకపోవడం వల్ల నేను నా యొక్క టీంని నేను మిస్ అయిపోతున్నానా? వస్తుంది టీము, కానీ తర్వాత మాయమైపోతుంటది. ఎందుకంటే ఆ అట్రాక్షన్ పవర్ లేదు, ఆ శక్తి లేదు, ఆ శివశక్తి లేదు. ఉంటే ఉంటుంది, మనసులో ఆ శక్తి ఉంటే మాటల్లో ఉంటుంది, లేకపోతే అంత పేలవంగా ఉంటుంది, సబ్జెక్ట్ ఉండదు. కేవలం మోటివేషన్, మనీ మోటివేషనే ఉంటుంది అంతే. డబ్బులు వస్తాయి. ఇక్కడనే ఎట్లా వస్తుంది అసలు అది? అది మనీ మోటివేషన్ ఎక్కడ ఉండాలంటే, ఇంకో ఇంత పెట్టుబడి పెడితే, మీరు 5 లక్షలు పెడితే 10 సంవత్సరాలకు పెరుగుతుంది, లేకపోతే ఇది. అటువంటి బిజినెస్లు వేరే, అది వేరే. ఎటువంటి లేకుండా స్కిల్ బేస్డ్ గా ఉన్నటువంటి బిజినెస్ కి ఎడ్యుకేషనే మెయిన్. అంతేనా సైదుల్ గారు? స్కిల్ బేస్డ్ ఉన్నదానికి ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు నేను సైదుల్ గారిని మోటివేషన్ చేయడం వల్ల 2 లక్షలు పెట్టుబడి పెడతాడు, అందులోంచి నాకు కమిషన్ వస్తుంది అంటే అది వేరే బిజినెస్, దానికి దీనికి సంబంధం లేదు. అందుకనే బిజినెస్ ఫస్ట్ బిజినెస్ అండి ఇది అని అంటే వాళ్ళందరికీ ఆలోచనలు అయ్యే తిరుగుతుంది. అటువంటి బిజినెస్ ప్రపంచంలో నిండి ఉన్నది అటువంటి బిజినెస్, కాబట్టి అర్థం కాదు. కొంచెం దీన్ని అర్థం చేసుకో. సో ఈ యొక్క బాడీ రెస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. చాలా ఆ మిషనే పనిచేయాలి.
ఆ మెషిన్ పని. క్లారిటీ ఎలాంటిదనంటే మన యొక్క వీల్స్ లో గాలి లాంటిది క్లారిటీ అనేది, సిద్ధార్థ. దీంతో పోల్చి చెప్తే ఇంకొంచెం కనెక్ట్ అవుతుంది. క్లారిటీ ఎలాంటిదనంటే వెహికల్ కి వీల్స్ లో గాలి లాంటిది. ఇంజన్ బాగున్నా, పెట్రోల్ ఉన్నా, ఇంధనం ఉన్నా, ఏదైనా సరే అది లేకపోతే ఆఖరికి నెట్ అయినా తీసుకెళ్తామా కార్ని? కష్టం. అదే ఎయిర్ ఉంటే తీసుకెళ్ళగలుగుతాం, నెట్ అయినా తీసుకెళ్తాం. క్లారిటీ లేకపోతే ముందుకు వెళ్ళదు, కాలు ముందు పడదు అసలు. మనం ఏమనుకుంటాం, పరిస్థితులు మనల్ని ముందు పడియట్లేదేమని అనుకుంటాం. లేదు, మనం పని చేస్తుంటే ఒక కన్ఫ్యూజ్ వస్తూ ఉంటుంది మనకి. ఎప్పుడు కన్ఫ్యూజ్ ఎప్పుడు డల్నెస్ తీసుకొస్తుంది, నిరాశని, భయాన్ని తీసుకొస్తుంది, అభద్రత భావాన్ని తీసుకొస్తుంటది. దాన్ని కన్ఫ్యూజ్ అనాలి, దాని సరైనటువంటి గందరగోళం అనాలి. ఎప్పుడైతే ఆ గందరగోళానికి సరి అయిన క్లారిటీ తగులుతుందో ఇంకా ఆ రంగంలో అతను ముందుకు వెళ్ళిపోతాడు. ఎలాంటి ఆప్షన్ ఉండాలి అంటే, కళ్యాణి గారు, నాకు ఇంకొకటి ఏది లేదు, ఇది ఏ అన్నట్టు ఉండాలి. నాకు పార్లర్ ఉంది, నాకు షాప్ ఉంది, నాకు కిరాణా షాప్ ఉంది, లేకుంటే నాకు ఇంకొక దారి ఉంది సంపాదించుకునేది అని అనుకున్నామా, ఇందులో ఎదగం. ఓ నాకు బోల్డ్ అంత మంది ఫ్రెండ్స్ ఉన్నారంటే ఈ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ రాదు. నాకున్నది ఈడొక్కడే అంటే వాడి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అంతేనా? నాకు ఎటువంటి జాబ్ లేదు, నాకు ఇప్పుడు ఒకటి ఉంది అని అనుకోవాలి మానసికంగా. అంటే ఉండొచ్చు కాక, వడ్డీలు వచ్చేది, రెంట్లు వచ్చేది ఉంటే ఉండొచ్చు కాక. ఓ సినిమాల్లో వాడు అంటాడు కదా, సినిమాలోనేనా రవితేజ అనేది, ఇంకా మనకేం తెలియదురా, ఇది ఒక్కటి తెలుసు, పడ్డా నిలబడ్డా ఈ సినిమా రంగమే అంటాడు కదా. అట్లా అట్లా అయిపోవాలి అంతే. ఈ వెల్నెస్ గురించి తెలుసుకోవడం, చెప్పడమే ఇండస్ట్రీలో టాప్లోకి వెళ్ళడం అన్నట్టు పెట్టుకోవాలి. అప్పుడు కన్ఫ్యూజ్ ఉంటే క్లారిటీ కోసం వెతుకుతాం. లేకపోతే ప్రతి ఒక్క దానికి అందరి మీద కోపం వస్తుంటది, అందరి మీద కోపం వస్తుంది. ఎప్పుడైనా అప్పిచ్చే వాళ్ళ మీద కోపం వస్తుందా? చూడండి, టెస్ట్ చేయండి. అప్పిచ్చిన తర్వాత అడిగితే వస్తుంది, కానీ అప్పిచ్చే ముందు రాదు. ఎందుకంటే అవసరం అది, అస్సలు రాదు. వాళ్ళు కొద్దిసేపు వెయిట్ చేసినా, లేదండి చాలా స్వీట్ గా మధురంగా ఉంది, మీరు వెయిట్ చేయించడం కూడా అవసరము అని అనుకుంటే అసలు కోపం రాదు, కోపం రాదు అసలు. లేకపోతే ఎందుకు వస్తుంది ఓకే పద్దాక అందరి మీద కోపాలు ఎందుకు వస్తాయి? సో మనకు అనుకోవడంలో ఇవన్నీ కలుపు మొక్కలే, ఇవన్నీ స్పీడ్ బ్రేకర్లే, భూసారం అంతా తినేస్తున్నాయి తెలియక. మనం అందరి దగ్గర నుంచి హనుమంతుని సాయం కోరుకోవడంలో తప్పలేదు, కానీ ఉడత సాయం వచ్చినా ఏం కాదనుకోవాలి. నిమిషం టైం ఇచ్చినా చాలే అని అనుకోవాలి. నాకు స్కిల్ ఉంది కదా అని అనుకోవాలి. అందరు ఎగ్జాక్ట్ గా మనం కోరుకున్నట్టు ఉంటారని ఏముండదు. ఓకే, ఇవి తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక www.consciouslifestyle.com దీనికి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు ఆ మ్యాగజైన్ లో, www.consciouslifestyle.magazine MAG అంటే MAG.com అని. వాళ్ళ టైటిల్, వ్యాసం యొక్క టైటిల్ ఏంటంటే జీవ కణ జ్ఞాపక నిధి, సెల్యులార్ మెమరీ. ఆ మ్యాగజైన్ లో వచ్చినటువంటి వ్యాసం అన్నమాట ఇది. డాక్టర్ అలెగ్జాండర్ వాళ్ళు చేసిన రీసెర్చ్ ఇది. ఈ విషయంపై 50 సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తుందంట సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ ఇన్ డల్లాస్, టెక్సాస్. ఆ బృందము ఒక పరిశోధన పత్రాన్ని సమర్పించింది. దాని టైటిల్ ఏంటంటే ఏ సెల్ ఫర్గెట్స్. సెల్ అంటే కణంలో ఉండేటువంటి మెమరీ, ఈ బాడీలో ఉండేటువంటి మెమరీ.
అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక నిమిషం, దీన్ని రేపు కూడా నేను కొంచెం కంటిన్యూ చేస్తాను. చెప్పాను ఈ 4 days మనం ఈ మెమరీ దాని మీదే. మన జీవితాల్లో సంభవించే సంఘటనల నుంచి ఉత్పన్నమయ్యే భయము మరి ఆందోళనలు, వాటి యొక్క జ్ఞాపకాలు, అంటే నువ్వు వస్తున్న పరిస్థితుల్ని ఎంతగా ఒక నెగటివ్ తోటి కానీ చిన్నప్పటి నుంచి ఒక నెగటివ్ని పెట్టుకొని ఉంటావో, ఆ మెమరీస్ అన్నీ కూడా నీ సెల్లోనే ముద్రలుగా ఉండిపోతాయి. అవే నీ మనసును గైడ్ చేస్తూ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్ని కాన్షియస్గా నువ్వు మార్చుకోవాలి అనేది వీళ్ళ సారాంశం. కోటాను కోట్ల జీవకణాల్లో నిండిపోతాయి. ఆ జీవకణాలన్నీ కలిసి శరీరం అంతటా ఒక శక్తివంతమైన నెట్వర్క్ లాగా అయిపోయి, ఆ కణాల్లో ఇదివరకే నిక్షిప్తమై సంతోషకరమైన జ్ఞాపకాలను అవి కమ్మివేస్తాయి. అంటే మంచి మొక్కలు తినాల్సినవి కూడా ఈ కలుపు మొక్కలే తినేస్తాయి. ఓకే, ఈ నెట్వర్క్ అంతా, ఈ బ్యాడ్ నెట్వర్క్ అంతా కూడా మనిషి మెదడు యొక్క సహజ సిద్ధమైన చైతన్యపూరిత పనితీరును కూడా దెబ్బతీస్తాయి, సమస్యల్లోకి నెట్టేస్తాయి అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సెల్యులర్ మెమరీ అనేటువంటి దాన్ని ఎరిక్ నెస్ట్లర్ అనేటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఆయన పేషెంట్ జీవకణాల్లో దాగి ఉన్న ఈ సెల్యులర్ మెమరీని విశ్లేషించకుండా జబ్బులకు మందులు వేయడం, ఆపరేషన్లు చేయడం అనేది బ్యాండేడ్ వేసుకోవడం కంటే పెద్ద చికిత్స ఏమి కాదు, ఒక బ్యాండేడ్ లాంటిదే. దానివల్ల జబ్బులు తగ్గకపోగా ఆపరేషన్ ప్రభావం వల్ల రోగి శరీరం మరింత వేదనకు గురవుతుంది. ఇది వాళ్ళ అధ్యయనంలో చెప్పినటువంటిది. ఇంకా దీన్ని ఉంది, చిన్న పంటి నొప్పి నుంచి టీనేజ్ పిల్లలు, బిజినెస్ లో నష్టాలు, పెద్ద అనారోగ్య సమస్యల వరకు ఏ విషయంలోనైనా సరే మనం బాధ లేక ఆందోళన చెందుతున్నామంటే అది క్రియేషన్ బై సెల్యులర్ మెమరీ. ఇది వీళ్ళ యొక్క. ఆ తర్వాత ఇది తెలియక మన నిజ జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలన్నీ కూడా మన రోజువారీ జీవితానికి చెందిన చికాకులే అని కొట్టిపారేస్తూ ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదు. అది అంతకుముందు మనము రియాక్ట్ అయిన విధానము. అది అంతకుముందు రియాక్ట్ అయిన విధానం. ఇంత చక్కటి అవకాశం వచ్చిన తర్వాత సేమ్ గా రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది అర్థమైందా ఈ పాయింట్? ఇంత మంచి అవకాశం వచ్చిన తర్వాత కూడా సేమ్ రియాక్షన్, దాని నుంచి నేర్చుకొని ఇంకా కొంత మనం మన యొక్క చక్కటి అలవాట్లతోటి ముందుకెళ్ళాలి. ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. వాటి మూలాన్ని గుర్తించే ప్రయత్నాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. అందుకే ఒక్కోసారి పరిసరాలు మార్చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది, ఇంకొన్ని రోజులు అయితే నాకు అంత మంచిగా అయిపోద్ది, ఇంకొన్ని రోజులు అయితే అంత మంచిగా పోద్ది అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. కానీ పరిసరాలను మార్చినా కూడా లాభం లేని కేసులు ఎన్నో ఉంటాయి. దానివల్ల సమస్య పరిష్కారం కాదు కదా, మరింత జటిలం అయిపోతూ ఉంటుంది. మూలాన్ని గుర్తించాలి, మన రియాక్షన్స్ ని మార్చాలి. ఈ చక్కటి పండుగ రోజున మీరు ఈ శక్తివంతమైనటువంటి నాలెడ్జ్ని ఇంకొంచెం ఫోకస్గా వినండి. ఈ మూమెంట్ లో ఉన్నాం అనుకోండి, మనం ఆ పర్టికులర్ కర్మాని మనం ఫాలో అవ్వనట్టు. అది అర్థమైంది. కరెక్ట్. అంటే బేసికలీ యూఆర్ ఫాలోయింగ్ ద డిజైన్ అండ్ నాట్ ద ప్యాటర్న్. కరెక్ట్. బేసిక్లీ ఏ డిజైన్ అయితే ఉందో మనం అదే ఇదే అయి ఉంటుందిలే, మనం చూసినా చూడకపోయినా మన సీడ్ అయి ఉంది కాబట్టి అదే అని మనం నమ్ముకుంటూ మనం అది ఫాలో అయిపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ గ్రాండ్ మదర్ వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ గ్రాండ్ మదర్ని మీరు చూసారా? చూడలేదు. కానీ ఆవిడ కళ్ళు మీలో ఉన్నాయి అని అంటారు. అంటే ఎవరన్నా అన్నారనుకోండి, అంటే ఏంటి? దట్స్ అ మెమరీ. అవును, దట్స్ అ మెమరీ ఆఫ్ దట్ పర్సన్ ఇంప్రింటెడ్ ఇన్ యూ. కరెక్ట్. వాళ్ళకు సంబంధించినటువంటి అలవాట్లు, ఆలోచనలు, ఎమోషన్స్ అన్ని దాగి ఉంటాయి మన పూర్వీకులు. అందుకని అంటారు పెదనాన్న పోలికలు వచ్చాయి, పెదమాయ పోలికలు వచ్చాయి, తాత పోలికలు వచ్చాయి, నానమ్మ పోలికలు వచ్చాయి. ఇవన్నీ కూడా ఆ యొక్క మెమరీస్ ఏవైతే ఉన్నాయో, ఆ జ్ఞాపకాలు, వాళ్ళ ఇష్టాలు, ఎమోషన్స్, అవి మనల్ని గైడ్ చేస్తూ ఉంటాయి. మంచి అయితే పర్లేదు, ఆఖరికి
రెస్ట్ తీసుకునే విషయంలో, ఆకలి విషయంలో కూడా ఈ పాయింట్స్ మనకి గైడ్ చేస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా ఛేదించేటువంటి శక్తిని పెంపొందించుకోవాలి. దానికి నియమాలు బాగా ఉపయోగపడతాయి. పాత ప్యాటర్న్ నుంచి బయటకు వస్తాం. దీని మీనింగ్ ఏంటంటే మెమరీ అనేది తరతరాలుగా మీలో ఉండిపోతుంది. అవును. ఓకే, సో ఆ పర్సన్ నుంచి ఈ పర్సన్, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బయస్ అండి. ఇట్ ఈస్ దేర్ ఇన్ యూ అని అంటున్నారంటే అది ఓన్లీ కళ్ళు కాదు. కళ్ళు మేబీ సేమ్గా ఉన్నాయేమో, ముక్కు మేబీ సేమ్గా ఉందేమో, బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ సెల్. Correct. సో మీరు ఆ సెల్లో ప్యాటర్న్స్లో కర్మ ఉంది అని మీరు ఒక్కసారి బిలీవ్ చేయటం స్టార్ట్ చేశారనుకోండి, మీరు అది బ్రేక్ చేయటం స్టార్ట్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ రిపిటేటివ్. సో కాన్షియస్గా మన జీవితంలో అయ్యే పరిణామాలకి మూలం ఏమిటి అని మనం తెలుసుకోవడం, దాని నుంచి బ్రేక్ అయ్యి బయటికి వచ్చే ఇది. ఇప్పుడు స్వప్న గారు చెప్పింది అది మెయిన్ పాయింట్. స్వప్న గారు చెప్పింది అంటే కాన్షియస్ గా తెలుసుకోవడం, అవేర్ అవ్వడం, ఆ థింకింగ్ పాతది ఉపయోగపడని ఆ ప్యాటర్న్ నుంచి బయటపడడం, మనకు ఉపయోగపడని ఆ యొక్క ఎమోషన్ ని, ఫీలింగ్ ని బయట, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. నాకు ఎవరైనా సక్సెస్ అయితే అస్సలకి నచ్చట్లేదు, నన్ను ఎవరైనా గుర్తించట్లేదు, నేను పని చేసినా కూడా నన్ను గుర్తించకపోతే నాకు అసలు నచ్చట్లేదు. ఇలా ఎన్ని ఉంటాయి, కొన్ని లక్షలు ఉంటాయి మనకు ఉపయోగపడింది. మన బూస్టింగ్ ని తగ్గించేసేది, మనని డల్ని చేసేది, మన ఉత్సాహాన్ని డ్యామేజ్ చేసి పడేసేది, ఇలాంటివి అవి ఎవరు చెప్తారు? పక్కన వాళ్ళు ఎవరైనా చెప్తారా? అంత మూర్తులు ఎవరు ఉండరు. మనల్ని మనమే ఫైండ్ అవుట్ చేసుకొని మన శక్తిని నిర్వీర్యం చేసేటువంటి వాటి నుంచి మనం బయటపడాలి. అది స్వప్న గారు ఇప్పుడు చెప్పింది, బ్రేక్ చేసేయాలి దాన్ని. అది మన చిన్నప్పటి నుంచి గడిపిన విధానం అయి ఉండొచ్చు, లేదా మన సెల్లో దాగి ఉన్న మన పూర్వీకుల DNA అయినా అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. సేమ్ ఎమోషన్ ఉంటుంది. మా నాన్నకి ఏ కోపం ఉందో నాకు అదే కోపం ఉండొచ్చు. అర్థమైందా? ఏదైనా అయి ఉండొచ్చు. సేమ్ ఫీలింగ్స్, సేమ్ ఎమోషన్స్ కంటిన్యూ అవుతుండొచ్చు. బహుశా అవి మనకి ఇప్పుడు వాళ్ళకి అప్పుడు అది ఉపయోగపడింది, కానీ ఇప్పుడు ఇక్కడ ఇది ఉపయోగపడుతుందా కమ్యూనిటీ కామర్స్ కానీ చూసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా ఇది. సో 2 నియమాలు అయిపోయినాయి కదా, అంతేనా? మనల్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఫుడ్ కి సంబంధించింది అండ్ రెస్ట్ కి సంబంధించింది. ఈ యొక్క బాడీ రెస్ట్ చాలా ఇంపార్టెంట్. బాడీ ఎప్పుడు రెస్ట్ లో ఉండడు. ఆ తర్వాత 3వది మైండ్ రెస్ట్. అన్నిటికీ ఆయుర్వేద ఏం చెప్తుందంటే, అన్నిటికీ సమస్త రోగాలకి, ఇబ్బందులకి, అన్నిటికి కూడా మనోవేగమే వాయువు కంటే చాలా కఠినంగా ఉంది అని. అందుకే వాయువు అయినా అనుకున్న చోటుకి వెళ్ళదు, కానీ ఇప్పుడు కాశ్మీర్ అంటే కాశ్మీర్కి వెళ్ళిపోద్ది మనసు. దాన్ని పట్టుకోవడం చాలా కష్టం అని అంటాడు అందుకని అర్జునుడు. ఓకే, అందుకని దానికి మెడిటేషన్ అనేది కంపల్సరీ. దానికి ఒక బరువు పడాలి. ఓ సినిమాలో పెడతాడు కదా, నీకు వినయం రావాలి అని అంటే, అక్కడనే చూడాలంటే నెత్తి మీద పుస్తకాలు పెట్టి బరువు ఉంటే అక్కడికే చూస్తాం, లేకపోతే ఎక్కడెక్కడికో పోతుంది. సేమ్ అవి. సో 3వది మైండ్ రెస్ట్ అవసరం చాలా. ఇవి తెలియకుండా పాపం డ్రీమ్ అని పెట్టుకొని ఇంకేదో చేస్తే అవుతుంది అని అనుకుంటారు. అలా కాదు. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఏమవుతుంది, కొంచెం క్లారిటీ వస్తుంది. క్లారిటీ దేంతో సమానం అని చెప్పాను? క్లారిటీ దేంతో సమానం? వీల్స్ లో ఎయిర్ తో సమానం. ముందుకు వెళ్ళుతుంటుంది, అది లేకపోతే కష్టం. ఓకే, గాలి పెట్టండి అని అన్నాం అనుకోండి, మెకానిక్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం భూమి మీద ఉందంతా గాలి, మళ్ళీ గాలి పెట్టడం ఎందుకని అంటాడా? చుట్టూ గాలి ఉంది కదా, కాదు కదా. దానికి ఒక మార్గం ఉంటుంది, అట్లా సపరేట్ మార్గం ఉంటుంది. మనకు ఉట్టిగానే క్లారిటీ వచ్చేది, మనం పరిశోధన చేసుకుంటే అది వస్తుంది. ఒక గాలి పంపు ద్వారానే దాంట్లోకి మనం గాలి ఎక్కించాలి, చుట్టూ గాలి ఉన్నంత మాత్రాన వచ్చేది. ఇది మీకు అర్థం కావాలి. ఓకే, సో 4th వన్ నియమాలు ప్రెజెంటేషన్ లో పెట్టుకోండి. మనం వివా వ్యక్తులం, ఇన్సూరెన్స్ వాళ్ళం కాదు కదా, వివా వ్యక్తులం కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ వేరు వృత్తులు
అందరికీ ఉన్నప్పటికీ కామన్ది ఒకటి ఉంది. అదేంటంటే వివా, ఇండస్ట్రీ. దానికి సంబంధించి presentations కి సంబంధించి మీరు లక్ష్యం, ఒక నియమం ఇది పెట్టుకోండి. ఓకే. దాని తర్వాత ఆర్థికంగా కూడా చెప్తున్నాను నేను నియమాలు, ఆర్థికంగా కూడా కదా దేవి గారు, presentation కి సంబంధించి రైట్. ఏమైనా నియమాలు పెట్టుకుంటున్నారా లేదా? తర్వాత 5వది సెలబ్రేషన్స్. 4ది ఇది ప్రెజెంటేషన్స్, అవేర్నెస్. ప్రెజెంటేషన్ అంటే అవేర్నెస్, హెల్త్ అవేర్నెస్. హెల్త్ అవేర్నెస్ కి సంబంధించి 5వది సెలబ్రేషన్స్. ఈ 5టికి సంబంధించి దేవి గారు అనుకోవాలి, ఎవ్రీ మంత్ నా టీంలో ఒక సెలబ్రేషన్ జరగాలి. అది 2 సార్లు జరిగింది అనుకోండి మీరు అనుకున్నది, ఎవ్రీ మంత్ బోత్ సైడ్ లో ఒక్కొక్కటి జరగాలి. మీరు ఏది సంకల్పం మీద దృష్టి పెడితే దాన్ని ఒక నియమం, సంకల్పం, నియమం పెట్టుకోవాలి, అలా చేయాలి. ఖచ్చితంగా అదే అవుతుంది. ఇంకా అది అవ్వట్లేదని అంటే ఇంక మొత్తం సిస్టమ్ ఆన్ అయిపోతుంది. ఎందుకు అవ్వట్లేదు ఏంటి, కనీసం ఆ లక్ష్యం కూడా లేకపోతే, చెప్పాను కదా, లక్ష్యం లేకపోతే యవ్వనంగా ఎప్పుడు చురుకుగా చలాకీగా ఉండలేము. ఖచ్చితంగా లక్ష్యాలు ఉండాల్సింది. అందుకే ఫిజికల్ గా లక్ష్యాలు, నియమాలు పెట్టుకుంటున్నాం, మెంటల్ గా పెట్టుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం బుద్ధి బలాన్ని పెంచేటటువంటిది, స్కిల్ని పెంచేటువంటిది కూడా ఈ 5 పెట్టుకున్నాం. ఓకే సునీల్, రాసుకున్నావా ఇది? ఈ 5 లక్ష్యాలు, నియమాలు పెట్టుకోండి. ఇప్పుడు నేను సెలబ్రేషన్ విషయంలో నాకు నియమాలు ఉన్నాయి, హెల్త్ అవేర్నెస్ విషయంలో నాకు నియమాలు ఉన్నాయి, సంకల్పాలు. నియమాలు అంటే సంకల్పాలు. అలాగే మైండ్ రెస్ట్ విషయంలో ఉన్నాయి, బాడీ రెస్ట్ విషయంలో ఉంది, అండ్ సేమ్ టైం ఫుడ్కి సంబంధించి. ఓకే, ఇది ఇవి ఫెయిల్ అవుతూ ఉంటే అప్పుడు మనకు బండ గుర్తు, మనము ఎక్కడో మనకు ఉపయోగపడని మెమరీస్ మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇవి గనక, ఇది నా జీవితానికి ముఖ్యమని తెలిసి కూడా, ఇది నాకు ఉపయోగపడుతుంది, నా యొక్క ఉన్నత స్థితికి ఉపయోగపడుతుంది అని తెలిసి కూడా మనం ఒకవేళ దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాం అంటే ఎక్కడో మన అబ్జర్వేషన్లో లోపం ఉంది, పాత మెమరీలో లోపం ఉంది. ఆ పాత మెమరీలు నన్ను, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ లేవాలి అని అనుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవలేకపోవడం అనేది జరిగిందంటే మీకు ఏదో పరిస్థితుల కారణం కాదు, నాకు కుదరట్లేదని కాదు, మీకు అంత శక్తి లేదని కాదు. ఈ పాత మెమరీ అనేది ఆ మాయలో ఉంచిందంతే. ఆ పాత మెమరీ అనేది అది కారణం. ఈ కళ్యాణి గారిని పొగుడుతుంటే నాకు అస్సలకి నచ్చట్లేదు అనుకోండి, అది ఉపయోగపడే మొక్కనా కలుపు మొక్కనా? అంతే, తెలియకుండానే ఉండిపోయింది చిన్నప్పటి నుంచి. అందుకే పిల్లలు గమనించాలి, మన పిల్లలు కూడా అక్కను పొగుడుతుంటే చెల్లె ఫీల్ అవుతుంది అనుకో, కథమే, మెమరీ బాగాలేదని అర్థం. ఎక్కడో డిఎన్ఏలోనే ఇబ్బంది ఉంది, ఎమ్మటి వాషౌట్ చేసేయాలి. వెంటనే అటువంటివి ప్రతి చిన్నదానికి కోపం వచ్చేస్తుందండి, చిన్నమ్మాయి అరుస్తుంది అని అనుకో, చిన్నప్పుడు అరిస్తే ముద్దుగుంటుంది. ఇంకా క్లాస్ పెరుగుతున్న కొద్దీ వస్తుందంటే అవి భావోద్వేగాల్లో, ఎమోషన్స్ లో కోషన్స్ లేకపోవడం. కాబట్టి వెంటనే అక్కడ అలర్ట్ అవ్వాలి. వాళ్ళ సబ్ కాన్షియస్ లో ఆ ముద్రలు ఫీడ్ అయినంటే 20 వచ్చినా అది పోదు ఇంకా. రేపు అత్త మీద కూడా అరుస్తుంది, తన్నా తంతది, అట్లా ఉంటుంది. అట్లా తయారైపోతారు. జోక్గా చెప్తున్నా అట్లా. సో ఫస్ట్
ఆ తమస్సు రజోగుణానికి సంబంధించిన ముద్రలు తీసి సాత్విక దానికి, సత్వం అంటే బలం, బలానికి సంబంధించి మానసిక బలాన్ని పెంచాలి. అది అసలైన సంపద. సర్టిఫికేట్లు తర్వాత సంగతి. ముందు మానసిక మనోబలాన్ని ఎక్కడైనా వాళ్ళు సమయస్ఫూర్తితో జీవితంలో నెగ్గుకొచ్చేలాగా చూడాలి. డబ్బులు సంపాదించడము, మిగతా ఈ సర్టిఫికేట్లు అవన్నీ తర్వాత సంగతి. ఓకే, ఇది మైండ్ఫుల్నెస్ అంటే. అట్లా ఉన్న వాళ్ళు ఎక్కడైనా లీడరే. సినిమాలో అంటాడు కదా, వీడు బతుకుంటే ఎక్కడైనా రాజానే రాని. అట్లా ప్రాణశక్తితో సరైనటువంటి దాంతో ఉంటే ఎక్కడైనా రాణించగలుగుతాం. ఓకే, ఈరోజు ఎందుకు శివరాత్రి రోజు జాగరణ అనేది మంచిది అంటే, ఆల్మోస్ట్ ఎక్కువ టైము లేచి ఉండడం వల్ల ఏంటి లాభము అని అంటే, మనకి పడుకోవడం వల్ల వెన్నుపూస ఇలా అవుతుంది, లేచి ఉండడం వల్ల ఇలా ఉంటుంది. అంటే శక్తిని రిసీవింగ్ అనమాట. యాంటీనా అనేది రిసీవింగ్ ప్లేస్లో ఉంటుంది. ఈ పవర్ఫుల్ డేస్లో మనం రిసీవింగ్గా ఉండాలి. అందుకని ఆ టైంలో లేచి ఉండడం అని చెప్తారు. అదే టైంలో ఏ షార్ట్ రీల్స్, యూట్యూబ్లో, సినిమాలో అవి కాకుండా చాలా పాజిటివ్ అంశాల మీద, మీ లక్ష్యం మీద దృష్టి పెట్టి దాని గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా చాలా మంచి జరుగుతుంది. ఓకే, కొంచెం ఉపవాసం చేస్తే ఎందుకు అని అంటారంటే, రిసీవింగ్ పవర్ పెరుగుతుంది. ఎంటీ స్టమక్లో, ఎంటీనెస్లో ఎనర్జీ దాగి ఉంటుంది. ఓకే, అది చేసే వాళ్ళకి అది చెప్తున్నాను. దాంట్లో సైన్స్ తెలుసుకుంటే మీకు ఇంకా కాన్షియస్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే, గుడ్, థ్యాంక్ యూ, చాలా ఓపిక్గా విన్నారు. దీన్ని కొంచెం దీని మీద ఈ టాపిక్ని మళ్ళీ కొంచెం చెబితే బాగుంటుంది అనేది డిస్కస్ చేస్తే. ఇది చాలా ఇంపార్టెంట్ టాపికేనా సార్? గత మెమోరీస్ అన్నారు కదా, గత మెమోరీస్ అంటే గతంలో మనకు పాత మనం గడిపిన విధానం, గడిపిన విధానమే కదా. ఇప్పుడు ఆ మేడం ఏం చెప్తుందంటే, నువ్వు గడిపిన విధానమే కాదు, ఉమ్, మీ పూర్వీకుల వచ్చిన విధానం కూడా నీలో ముద్రలు ఉండిపోతాయి, సెల్యులర్ మెమరీలో. ఉమ్. అంటే ఒక విషయాన్ని పదే పదే తలుచుకొని ఈ ముక్కో లేకుంటే ఈ జుట్టో లేకపోతే ఈ శరీరమో కాదు, అక్కడ నాట్ ఓన్లీ ఫర్ దట్, నీ ఎమోషన్స్, మెంటాలిటీ కూడా ఆ ముద్రల ప్రకారమే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని, ఇప్పుడు స్వప్న గారు అనేది అది నిన్నేమన్నా ఆపుతుందా, ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. మా ఫాదర్లో ఉన్న పట్టుదల నీలో ఉందంటే ప్లస్ పాయింట్, అది ఇంకా ప్లస్ పాయింట్. అలాగా అట్లా పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కేవలం నెగిటివ్ అని కాకపోతే మనం నెగిటివ్ జరిగినప్పుడు ఎవరు దాన్ని పట్టుకోరు, అదంతా నా గొప్పే అనుకుంటారు. కానీ అంతా కూడా భగవంతుడికి మనం ఆపాదిస్తూ ఉంటాం, లేదు ఏ దైవానికో లేకపోతే సృష్టికో అన్ని ఆపాదిస్తుంటాం కదా. మరి ఇది క్లాష్ అవ్వదా మీరు చెప్తున్న పాయింట్తో? సో క్లాష్ ఎందుకు? బేసిక్లీ ఇది కూడా సృష్టి అనేదే మనకి ఇప్పుడు ఎవరన్నా ఎల్కేజీలో ఉన్నారనుకోండి, ఎల్కేజీ నుంచి యూకేజీకి వెళ్ళాలి, యూకేజీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్ళాలి, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సెకండ్ స్టాండర్డ్కి వెళ్ళాలి. అందరూ యూకేజీ నుంచి 10th వెళ్ళిపోలేరు. సో మన సృష్టి ఇది. సో మనం ఈ కర్మ ప్యాటర్న్స్ బ్రేక్ చేసుకుంటూ పోవడం అనేది మన లెర్నింగ్ ప్రాసెస్. మన లెర్నింగ్ బేసికలీ కర్మ అనేది మీ లైఫ్లో వచ్చింది ఒక ఆపర్చునిటీ. మీరు దాని గురించి అవేర్ అయ్యారు అంటే ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఎందుకు అంటే మీరు అది బ్రేక్ చేసి, అంటే ఇట్ ఈస్ ట్రైయింగ్ టు టీచ్ యువర్ లెసన్. బేసిక్లీ ఒక కర్మ అనేది మీ లైఫ్లో వచ్చిందంటే ఇట్ ఈస్ ట్రైయింగ్ టు టీచ్ యువర్ లెసన్. మీరు ఆ లెసన్ లెర్న్ చేయకుండా అబ్బా నాకు ఎందుకు అయింది, అబ్బా నాకే ఎందుకు అవుతుంది, అసలు నా లైఫ్ ఇంతే, నేను ఇంతే ఉన్నాను, నాది ఇంతే అంటే మీరు దాని చుట్టూ తిరుగుతూ లైఫ్ అసలు మీకేం టీచ్ చేయాలి అనుకుంటుందో మీరు లెర్న్ చేయకుండా యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు ద ట్రామా అది. సో మీరు అసలు లైఫ్ లెసన్ టీచ్ చేద్దాం అనుకుంటుంది, ఆ లెసన్ ఏంటి అనేది మీరు లెర్న్ చేసుకోండి. కర్మ వచ్చిందంటే అమ్మాయ్యా మనం ఇందులోంచి లెర్న్ చేసుకొని నెక్స్ట్ టైం మనం రిపీట్ చెయ్యొద్దు. సో మనం అనుకున్నట్టు లాస్ట్ ఎపిసోడ్లో ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నాయి అని అనుకుంటాం చూడండి, మనం లెర్న్ చేయట్లేదు. రైట్, ఒక ఆపర్చునిటీ లైఫ్ ఇస్తోంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ యాక్షన్ తీసుకోండి అని. మనం అది తీసుకున్నాం అనుకోండి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ రియాక్షన్. మనకి తెలిసిన రియాక్షన్స్ ఇవ్వకుండా, అలవాటైపోయిన మెమరీతో ఉన్న రియాక్షన్స్ ఇవ్వకుండా అవేర్గా, కాన్షియస్గా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం రియాక్షన్ ఇచ్చామనుకోండి, వీ విల్ యాక్చువల్లీ బ్రేక్ ఇట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్,
కరెక్ట్. క్రియేట్ యువర్ న్యూ రెస్పాన్స్. బేసిక్లీ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనేది ఇట్ ఇస్ ట్రూ. కరెక్ట్. మనమే క్రియేట్ చేసుకున్నాం అనేది ట్రూ కదా. ఇంకా మంచి చాలా బాగుంటుంది చర్చ. సో అన్ని పాజిటివ్ జరిగినప్పుడు ఎలా ఉంటుంది, నెగిటివ్ గా జరిగినప్పుడు ఎలా ఉంటుంది అనేది రియాక్షన్స్ అండ్ రెస్పాన్స్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది తను చెప్తారు. ఒకటి బండ గుర్తు ఏంటంటే, మనము నిరాశగా భయంతో ఉంటున్నామంటే రాంగ్ మెమరీస్ తోటి మనం ఉంటున్నాము. ఇవి మనం తెలుసుకోవాలి. సో వాటిని జయించాలి అని అంటే సింపుల్ ఏం లేదు. ఆ మెమరీకి టాప్ లెవెల్లో ఉన్నది హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్. నియమాలు పెట్టుకోవడం, గుడ్ హ్యాబిట్స్ ని కంటిన్యూ చేసుకోవడం. ఒకసారి ఒక వ్యక్తి అన్నారు, నేను ఆలోచిస్తాను. ఇంకేం ఆలోచిస్తావు? ఇప్పటిదాకా నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఏమైనా నిన్ను టాప్ లెవెల్కి ఏమైనా తీసుకెళ్ళడానికి అంటే, లేదు, ఇప్పటిదాకా నేను తీసుకున్న నిర్ణయాలు ఏవి నాకు ఉపయోగపడలేదు. మరి ఇంకేం? నీ నిర్ణయాలు నీకు ఉపయోగపడట్లేదు అన్నప్పుడు, నీ ఆలోచనలు నీకు ఉపయోగపడట్లేదు సాఫ్ట్వేర్ అన్నప్పుడు, ఇంకొక కొత్త సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరి నిర్ణయాలు ఉపయోగపడతాయి అనుకుంటావో ఆ నిర్ణయాలని నియమాలుగా పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి, అంతే. వారి నిర్ణయాలు, అది తెలుసుకోవాల్సిన పాయింట్. అలా కాకుండా మళ్ళీ అదే ప్యాటర్న్ లో అదే దాన్ని మూసపోసిన పద్ధతిని అంటే మళ్ళీ మళ్ళీ మనకు టీచ్ చేస్తూనే ఉంటాయి. మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మంచి సబ్జెక్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. అంటే మనం ఇప్పుడు ఈ రోజు క్లారిటీ వచ్చింది సార్. మనం ఆహారం తీసుకుంటే మన సెల్యులార్ లెవెల్ ఎలా యూజ్ అవుతుందో మన ఆలోచనలు కూడా అలా యూజ్ అవుతాయి అని క్లారిటీ ఇచ్చారు సార్. అంటే మనకు ఇప్పుడు అనవసరమైన ఆలోచన చేయడం వల్ల కూడా మన మనసుకి ఎఫెక్ట్ పడుతుంది అనేది చాలా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అది కూడా సెల్యులార్ లెవెల్ దూటిగా అనేది చాలా క్లారిటీ వచ్చింది. ఎస్ అండి. ఇప్పుడు మా పెద్దమ్మాయి అంటది, అసలు చికాకు తెప్పిస్తుంది డాడీ, అందుకే నేను కోపం చేశాను అని అంటది. ఓకే, ఎప్పుడో ఒకసారి 2 సార్లు అంటే కాదు. కానీ అవతల వ్యక్తి చికాకు తెప్పించినప్పుడల్లా నువ్వు డిస్టర్బ్ అవుతున్నా అంటే నీకు డిస్టర్బ్ లేనటువంటిగా ఉండడం అనేది నీకు ఆ శక్తి లేదు. ఓకే, అంటే నీ లోపల ఉన్నటువంటి డిస్టర్బ్ చేసేటువంటిది ఏదైతే అనిశ్చలత ఉందో దాన్ని నువ్వు ఫైండ్ అవుట్ చేసుకోవడానికి చెల్లి సహకరిస్తుంది. అసలు నువ్వు ఎప్పుడు తయారవుతావు? ఆ టైంలోనే తయారవుతావు. అప్పుడు కూడా నువ్వు చాలా కాన్షియస్ గా, చాలా ఎలా చెప్పాలో అలా నువ్వు చెప్పగలిగితే అది అప్పుడు నువ్వు ఆ కలుపు మొక్కను తీసేసి నువ్వు సరైన మొక్కకి నీ భూసారం, నీ శక్తిని అందించినట్టు. లేకపోతే తను డిస్టర్బ్ చేసినప్పుడల్లా నువ్వు డిస్టర్బ్ అయ్యావు అని అంటే ఇంకేముంది? అలా నేను తనకి ఆ ఎరుకను కలిగించడం వల్ల తన యొక్క రియాక్షన్ రెస్పాన్స్ మారిపోయింది. నేను తన మంచి కోసమే నేను చెప్తున్నాను అంటే నువ్వు తనకు మంచి కోసమే చెప్తున్నావు. ఓకే, ఆ క్లారిటీ తనకి ఇవ్వాలి అంటే చెప్పాను కదా, టైర్లోకి గాలి వెళ్ళాలంటే ఓపెన్ చేసి పెడితే వెళ్ళదు. ఒక సమయము, సందర్భము, అనుభవము అన్ని కావాలి. దాని ప్రకారమే ఆ గాలి పంపు నుంచి దాంట్లో గాలి వెళ్తుంది. ఇది రెస్పాన్స్. గుడ్. ఇంకా పెద్దవాళ్ళ సీనియర్లకి రైట్. మార్నింగ్ సార్. సార్ ఇక్కడ సెల్యులార్ లెవెల్లో మనకు జ్ఞాపకాలు అన్నారు కదా సార్, అది కొంచెం ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్. మనకి పదే పదే చేసినవన్నీ సబ్ కాన్షియస్. సెల్యులార్ లెవెల్ అంటే సబ్ కాన్షియస్ లెవెల్లో ఓకే వెళ్ళిపోతుంది. అది కాస్త ఇప్పుడు మీరు ఓ 25 ఏళ్ల నుంచో చిన్నప్పటి నుంచి గడిపిన విధానం మీకు ఫీడ్ అయిపోతుంది. అవును సార్. అవన్నీ ప్లస్ పాయింట్లు అయితేనేమో పర్లేదు. ఎక్కడో ఒక బద్ధకంగా లేకుంటే చికాకుగా అనే ఆ ముద్రలు ఉన్నాయనుకోండి, వాటిని క్లియర్
మార్చుకోవాలి. ఇప్పుడు మీకు మంచి హ్యాబిట్స్ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ లేవడము, నోట్ చేసుకోవడము, చేసుకోవడం ఈ వయసులో మీకు కూడా కంటిన్యూ అవుతున్నాయి. అంటే మీకు మంచి మెమరీస్ ఉన్నాయి కాబట్టి అది మీరు కంటిన్యూ చేయగలుగుతున్నారు. లేకపోతే మంచి మెమరీస్ లేకపోతే లేవు, ఉండవు. అవును సార్. అలాగా ఇది ఈ మెమరీకి ఎలా ఉపయోగపడుతుందో, ఉపయోగపడిన మెమరీలు ఏమైనా ఉన్నాయో మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే సార్. మీకు టీమ్ తోటి మీరు చాలా ఆర్డర్ వేసినట్టు మాట్లాడుతున్నారు అనుకోండి, అవును సార్, అది మార్చుకోవాలి. ఉందయింది లేదు సార్, అట్లాంటి లేవు, అంతే. ఉన్నా కూడా మార్చుకునేది మనకి తెలియక మనం ఏం చేస్తామంటే కొంచెం పాజిటివ్ జరుగుతున్నా వెంటనే ఒక గాంభీర్యత వచ్చేస్తుంది మనకి. అది రానికూడదు అస్సలకి. మనము అంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది అనేటువంటిది ఏదైనా సరే అవును సార్. ఒకటి ఉన్నప్పుడు అది మనం ఉండకూడదు, దాన్ని తెలుసుకోవాలి. ఎక్కడైనా సరే వినయం ఏమైనా తగ్గిందా చూసుకోవాలి. నేచర్ ఒకటి ప్రతి దానికి మనకు ఒక రిజల్ట్ ఇవ్వలేదనంటే పర్ఫెక్ట్ రాజ్యాంగం, యూనివర్సల్ లా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఎక్కడో దానికి సంబంధించిన వైబ్రేషన్స్ ని మనం పెంచుకోవాలని అర్థం. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అది తెలిసినప్పుడు నిన్న జానీ సార్ ఒకటి అడిగారు, సార్ సెకండ్ లైఫ్ స్టార్ట్ అవుద్దని ఎలా తెలుస్తుంది? పరనింద ఆత్మనింద తగ్గి మార్పు ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు సెకండ్ లైఫ్ స్టార్ట్ అయింది. పరనింద ఆత్మనింద తగ్గి అంటే తను తాను తక్కువ చేసుకోవడం, లేకపోతే ఇంకోళ్ళని తక్కువ చేయడం. ఇప్పుడు సైదుల్ గారు నాకు మంచిగా ఉండాలి అని అంటే ఆయనకు సంబంధించిన వ్యక్తి మీద ఆయన ఎవరితో మంచిగా ఉంటున్నాడో అతన్ని తక్కువ చేయాలి. ఆ పరనింద చేస్తే సైదుల్ గారు నాకు దగ్గర అవుతారు. అనవసరంగా ఇంకో మైనస్ ని మూట కట్టుకోవడం. అందుకని సైదుల్ గారి దగ్గర నా టాలెంట్ నేను చూపించాలి, నా స్కిల్ చూపించాలి. మీరు నాతోనే ఉంటే మీకే లాభం అనేటువంటి చూపించాలి. అంతేనా? అంతే తప్ప ఇది అంత తెలియకుండానే ఈ సాఫ్ట్వేర్ ఉంటుంది సెల్యులర్ లో. మనిషి ఎప్పుడు మంచోడే, మనసే అక్కడ కొంచెం డిస్టర్బ్ ఉంటుంది. సార్ ఇప్పుడు సార్ అడిగిన సెల్యులార్ క్వశ్చన్ కి మనం అది ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. మెడిటేషన్ ది మీరు ఒకటి ప్లే చేసినప్పుడు బ్లాకేజెస్ ఒకటి ఉంటుంది కదా సార్ పిక్చర్, అదే అవి బ్లాకేజ్ అంటే ఇది, ఈ ఆలోచనలే బ్లాకేజ్. ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. ఎదుటోళ్ళు బాగా చదువుతూ ఉంటే చిన్నప్పుడు ఏం చేసేదంటే వాడు చదవకుండా ఉండడానికి చేసి మనం పోయి ఇంటికి పోయి చదివి ఇది ఉంటుంది. అంటే తను ఎక్కడ చదివేస్తే నాకు మార్కులు తక్కువ వస్తాయా, మార్కుల్లో అదేమైనా కేక్ ముక్క నాకు కట్ చేసి ఇవ్వడానికి, వీళ్ళకిస్తే వీళ్ళకి ఉండదు అనడానికి. అంతే కదా, ఈయనకి 24 వస్తే వాళ్ళకి కూడా 24 రావచ్చు. కానీ పక్కన వాళ్ళని డల్ చేసి వాళ్ళని ఎదగనీయకుండా చేయడం, ఇట్లా కూడా ఉంటాయి. ఆ టీం ఎదుగుతుంటే ఆ టీం తోటి కాంటాక్ట్ పెట్టుకోవడం, ఇది మా పాపం తెలియదు. మనం ఏం మంచి చెప్తున్నామని అనుకుంటాం. ఆ టీంతో ఇవన్నీ మైనస్లు పెట్టుకొని నేను సూపర్ హీరోగా ఎదిగిపోవాలి అనేది అసలు ఈ వైబ్రేషన్ కి ఆ వైబ్రేషన్ కి అసలు సంబంధమే ఉండదు. అంత సెల్యులర్ డ్యామేజ్ ఇది. భావ సంపద సరిగా లేదు అన్నట్టు. రంగా సార్, సెల్యులర్ లో ఇలాంటి ఎన్నో విషయాలు ఉంటాయి. ఇది కరెక్ట్ సార్, నేను 10th క్లాస్ లోనే అనుభవించాను ఇలాంటిది. ఎందుకంటే నేను ఎక్సెస్ పేపర్ తీసుకుంటే మ్యాథ్స్ లో చాలా మంది నాకు డిస్టర్బ్ చేస్తారు. అట్లా వాళ్ళకి ఎందుకనంటే తనకి రాకూడదు అనేటువంటి అసూయ కూడా ఎక్కువగా ఉంటుంది. అట్లా కొంతమంది ఉంటారు సార్, ఇది కరెక్ట్. దైవిక గుణాలు, దివ్య గుణాలు పండగ రోజు చెప్తున్నా. దివ్య గుణాలు, దైవిక గుణాలు ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రమోషన్ గురించి నేచరే ఆలోచిస్తుంది. ఫలానా ఒక వ్యక్తి ఉన్నాడు, ఏ అనే వ్యక్తి ఉన్నాడు, గణేష్ అని ఉన్నాడు, అతను ఎంత మందికి ఉపయోగపడతాడు అనేటువంటిది చూసి అతను తయారైన తర్వాత ఇక అతనికి జీవితంలో ప్రమోషన్ అనేది స్టార్ట్ అయింది. అప్పటిదాకా నేచర్ హెల్ప్ అనేది తక్కువ ఉంటుంది.
పూర్వజన్మల నుంచి ఏమైనా సుకృతం తీసుకొచ్చుకుంటే దాన్ని ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ని గడపాలి అంతే. మదర్ ఫాదర్ నుంచి వస్తే దాన్ని గడపడం ఉంటుంది కదా, అది ఉంటుంది. కానీ సొంత శక్తితోటి నిలబడాలి అంటే మాత్రం దివ్య గుణాలు ఉండాల్సిందే. అందుకని ఒక దగ్గర ఉంటుంది, మళ్ళీ ఒకసారి అది, పుస్తకములు చదువు పరిపూర్ణం అవ్వదు, హృదయ సంపుటముల చదువవలేదు, పారిశుద్ధ్యం ఒకటి పరమాత్మ మెచ్చు. కాళికాంబ హంస కాళికాంబ వీరబ్రహ్మం గారు చెప్పిన మాట అది. పారిశుద్ధ్యం ఒక్కటే, పరిశుద్ధత ఒక్కటే పరమాత్మ మెచ్చేది. అలాంటివి లేకుండా, ఆ వైబ్రేషన్స్ లేకుండా ఇవన్నీ పెట్టుకొని వేరే వాళ్ళకి లైక్ కొడితే కష్టం, తమ్ముడు సంపాదిస్తే కష్టం, వేరే వాళ్ళకి బంగారం చూస్తే కష్టం, ఎవరికి ఎక్కువ లైక్లు వచ్చినా కష్టం, సబ్స్క్రైబర్లు వచ్చినా కష్టమే, నీటి కష్టమే. ఇది ఇట్లా ఉండి నేను టాప్ లెవెల్కి వెళ్ళాలి, నేను డ్రీమర్ అంటే కుదరదు. ఏదో ఒకటి ఉంటుంది. ఆ వినయం అనేది ఫస్ట్. ఇందాక సార్కి అదే చెప్తాను. మనం ఇంకోటి చెప్పేటప్పుడు నేను వాళ్ళకి అవసరం కాదు, నాకు వాళ్ళ అవసరం కదా, తేడా. గారు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వాళ్ళకి. ఆల్రెడీ మీరు నాకు వచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పిన అడగక ముందుకే వచ్చేసింది దేంట్లో, కాబట్టి దాని గురించి ఏం అడగని అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇంకొక చిన్నటి, నాకే వచ్చిందో ఈ డౌట్ ఎవరికైనా వచ్చిందో ఏమనే దాన్ని తెలుసుకోవడం చేస్తున్నాను. ఇక్కడ మీరు రెండు చెప్తారు, ఒకటి రెండోది ఏంటంటే బాడీ రెస్ట్ కి సంబంధించి చెప్పారు, థర్డ్ వన్ వచ్చేసి మైండ్ రెస్ట్ కి సంబంధించి చెప్పారు. బాడీ మైండ్ రెండు వేరు వేరు అయితే కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బాడీ రెస్ట్ కి సంబంధించి మనం బాగా అలసిపోయినప్పుడు నిద్రపోతాం కాబట్టి బాడీ రెస్ట్ తీసుకుంటుంది. ఇంకా మైండ్ రెస్ట్ ఏంది, బాడీ రెస్ట్ ఏంది అనేది నాకు చిన్న డౌట్. దానికి ఏమైనా కొంచెం చెప్తారేమని ఆశిస్తున్నాను. పెట్రోల్ కి ఇంజిన్ ఆయిల్ కి తేడా ఉందా లేదా? అది చాలా కామన్, అది లేకపోతే ఇది నడవదు. అట్లాగే ఓకే, థ్యాంక్ యూ. ఈ దేహానికి అన్నం ఎట్లనో ఓకే, మనసుకు కూడా అన్నం ఉంటుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ దాని అవసరం. అది ఇంజన్ ఆయిల్ తో సమానం, ఇది పెట్రోల్ తో సమానం. అంతే సార్. సార్ ఇంకో చెప్పండి. మీరు అడుగుతున్నారంటే చాలా మంది క్లారిటీ వస్తుంటది. సార్ మాట్లాడచ్చా? సార్ విషయం ఏంటంటే దైవిక లక్షణాలు ఒకరిలో రావాలి అంటే దానికి ఏమన్నా కోర్సు ఉంటుందా, లేకపోతే దైవిక లక్షణాలు రావడానికి అతను ఇంతకు ముందు గత జన్మలో గానీ ఇంకెప్పుడే గానీ అతనిలో ఉంటాయా? ఇదే ఇంకా ఆత్మ పరిశీలన, పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంతే. ఇంక మనకి ఎవరు ట్రైనింగ్ అవసరం లేదు, మన కర్మలు పెద్ద ట్రైనింగ్. నన్ను ఒకరు ఆహ్వానించలేదు అని అంటే ఆ టైంలో నాకు ఇంకోటి చేసుకోమని అర్థం. ఇటు రోడ్డు మూసేశారండి అంటే ఇటువైపు వెళ్ళండి అని అర్థం. అంతే. మనకు బెస్ట్ ట్రైనర్ మన యొక్క కర్మలు, అంటే మనం పొందుతున్నదే. నాకు ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, సంథింగ్ ఏదన్నా వచ్చింది, పన్ను తీపిలేసింది అనుకోండి, అంటే అర్థమైంది పన్ను గురించి కేర్ తీసుకోని అర్థం. వేడి చేస్తుంది, చల్లదనం తీసుకోని అర్థం. ద బెస్ట్ టీచర్ కర్మ. దాని కర్మ కంటే టీచర్ ఎవరు? అది భూమి చెప్పినటువంటి కాన్షియస్నెస్, కృష్ణ కాన్షియస్నెస్. అది గ్రేట్. సార్ మీరు క్లారిఫికేషన్ ఇచ్చింది 100% వాస్తవం తేలిపోయింది. ఇంకోటి ఏంటంటే ఆ మేడం గారు చెప్పిన దాంట్లో ఒక విషయం ఏంటంటే తను సేమ్ వాళ్ళ తాతయ్య లాగా లక్షణాలు వచ్చినాయి, వాళ్ళ అమ్మమ్మ లక్షణాలు వచ్చినాయి, తన చూపులు మొత్తం వాళ్ళ వాళ్ళ బాబాయ్ చూపు, పెదనాన్న చూపులు వాళ్ళ కళ్ళు అలా ఉన్నాయని చెప్తున్నది, అనేది అలా వస్తుందని అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే మీరు మాకు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం ఇక్కడ మేడం చెప్పిన దాని ప్రకారం కొంచెం తేడా ఎక్కడ ఉందంటే, ఇప్పుడు మీరు లెసన్ చెప్తున్నప్పుడు నేను 100కు 200% నా మైండ్ కాన్షియస్ గా పెట్టినప్పుడు మీరు ఏదైతే థింక్ చేస్తుంటారో దాంట్లో కొన్ని నాకు ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి, అన్ని కావు. ఎందుకంటే ఎవరికి వాళ్ళే పర్ఫెక్ట్. ఎవరికి మీది నా దగ్గర ఉండదు, నాది ఇంకోరి దగ్గర ఉండదు, ఇంకోరి దగ్గర ఉండదు.
ఎవరికి వాళ్ళే ఇక్కడ పర్ఫెక్ట్ అన్నమాట. ఎవరికి ఇంకొకరికి లక్షణం దగ్గర కొన్ని ఉంటాయి కానీ అన్ని అయితే ఉండవు. అదైతే నాకు 100% గత నుంచి ఇప్పటి వరకు అయితే అర్థమైంది. కాకపోతే ఇప్పుడు నేను కొన్ని మ్యాచ్ అయితే మిగతా అన్ని కావు అని అనుకోవచ్చా ఇంకేమైనా, లేకపోతే వాళ్ళ గత జన్మల నుంచి అలా తాతయ్య అలా అమ్మమ్మ వీళ్ళకు అట్లా జెన్యున్ గా ప్రాపర్టీ ప్రకారం వీళ్ళకు అంటే ట్రాన్స్ఫర్ చేయబడుతున్నాయా? కొన్ని ఇప్పుడు మ్యాచింగ్ కొంతమందికి మనకు ఉపయోగపడేవి అంటే పర్లేదు, ఖచ్చితంగా గుణాలు ఉంటాయి. ఖచ్చితంగా గుణాలు ఉంటాయి. ఇప్పుడు నన్ను చూస్తే మా అమ్మ చెప్తుంది, సేమ్ నువ్వు మీ నాన్న టైప్ రా అంటది అని అంటే ఆయన ఆలోచనలు నాకు ఉన్నాయి. అవి నాకు హెల్ప్ అవుతుంటే పర్లేదు, అంటే ఈ కాలానికి తగ్గట్టు హెల్ప్ అవుతుంటాయి. కానీ మైనస్ అవుతుందేమో కూడా చూసుకోవాలి. ఉండడం అయితే పక్కా, ఉండకుండా ఉండదు. ఇప్పుడు చదువు అంటే చాలా ఆసక్తి, భక్తి మార్గం అంటే ఎక్కువ మా అమ్మకి. తన నుంచి అది వచ్చింది, నాకు అది ప్లస్సే. ఓకే, చదువు అంటే చాలా ఆసక్తి మా అమ్మకి, అది నాకు వచ్చింది. అలా కష్టపడే తత్వం, స్వతంత్రత కోరుకోవడంలో మా ఫాదర్, అండ్ తన యొక్క టీము అంటే తన దగ్గర వర్క్ చేసిన వాళ్ళతోటి చాలా స్నేహంగా ఉండడం మా ఫాదర్ యొక్క గుణం. ఓకే, అది నాకు ఉంది. ఓకే, సో అది ప్లస్. అందరూ మా ఫాదర్ దగ్గర వర్క్ చేసిన వాళ్ళందరూ బాబాయ్ అని తప్ప ఇంకేమని పిలవరు, బాబాయ్ అనే పిలుస్తారు. అట్లా కలిసిపోతారు. సో అప్పుడు ఏంటి అంటే అలా ఉంటాయి కొన్ని. అతనికి షార్ట్ టెంపర్ ఉండొచ్చు, అది మళ్ళీ నాకు ఉపయోగపడుతుంది. అట్లా ఫైండ్ అవుట్ చేసుకోలేకుండా నేను అలాగే కాన్షియస్ లేకుండా ఉన్నానంటే నేనే కరెక్ట్ అనుకుంటే వెళ్ళిపోతాను. ఉండడం అయితే పక్కా, పాజిటివ్ ఉంటే నెగిటివ్ అయితే. ఓకే ఓకే, మన సీనియర్స్ కి థ్యాంక్స్ చెప్తూ, డియర్ ఫ్రెండ్స్, మనం కొద్దిసేపు సైలెన్స్ ప్రాక్టీస్. ఒకటి సైలెన్స్ అనేది శక్తి. ఇప్పుడు నేను టాప్ లెవెల్లో చెప్పాను కదా, శక్తి అనేది ఇక్కడ మనం ఉండాలి అంటే సింపుల్ సైన్స్. ఓకే, మన యొక్క శ్వాస, బ్రీతింగ్ ఉంది కదా, దాని వేగాన్ని కౌంట్ చేయాలి. దీన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క వేగం ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు బట్టి, వాళ్ళ భోజనాన్ని, శరీర స్థితిని బట్టి వాళ్ళకు ఒక వేగం ఉంటుంది. ఈ వేగం బయట నుంచి ఇప్పుడే వచ్చారంటే ఒక వేగం ఉంటుంది, కొద్దిసేపు అయిన తర్వాత తగ్గుతుంది. అట్లా ఈ వేగాన్ని కౌంట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఒక సైలెన్స్ అనేది చక్కగా ఏర్పడుతుంది. సరేనా? ఫస్ట్ ఇట్లా ఇటు ఒక 10 ఇటు ఒక 10 అనుకొని కూర్చొని, అప్పుడు ఈ నాభి దగ్గర అవసరమైతే నాకు కాన్షియస్ పెరగాలి అనుకుంటే నాభి దగ్గర ఇట్లా చేయి పెట్టుకుంటే శ్వాస వేగం తెలుస్తుంది. ఒక్క 10 నిమిషాలు అట్లా హోల్డ్ చేసుకుంటే మెమరీ పవర్ కానీ, ఇంద్రియ శక్తి కానీ చాలా ఇట్లా బోల్డ్ అని, మనసుకు ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని లాభాలు వచ్చేస్తాయి. బోర్ కొట్టకుండా
పొందే
పసివాడని నీ పసితనాన్ని ఊరడించి కడదాకా నీలో నిలుపమన్న చోటిదే నీ దివ్యత్వాన్ని తిరిగి పొందే చోటిదే నీ దివ్యత్వాన్ని తిరిగి పొందే చోటిదే నిరంతరం నేర్చుకోవాలన్న తపన ప్రేమను మించిన లాలన పరివర్తనను మించిన పోషణ లేనే లేవు ఆత్మోన్నతికి ఈ సృష్టిలోన. It's beautiful, it's blissful, it's peaceful, it's powerful. It's fabulous, it's precious, it's marvelous, it's miraculous. That's quantum life university reconnects your divinity. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ సాయంత్రం కలుద్దాం. ఈరోజు 2:30కి కూడా ప్రోగ్రామ్ ఉపయోగించు. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మన జీవితానికి శక్తి మూలము. ఎప్పుడు ఆ శక్తి గురించే ఆలోచిస్తే ఖచ్చితంగా మనోశక్తిని పెంచుకోవచ్చు. అందరికీ శివ పరమాత్మ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.